పలు చోట్ల నుంచి ఈ సభకు హాజరయ్యారు. పలు చోట్ల నుంచి ఈ సభకు హాజరయ్యారు. వచ్చిన వాళ్ళు సామాన్యులు కారని లేదా హలో am I audible? Right, okay. Okay. Hello. Mic check 1 2 3. Hello. Am I audible now? Right, thank you very much. పలు ప్రాంతాల నుంచి వచ్చారు. ఇవాళ అంటే టాపిక్ చాలా సెన్సిటివ్ అని ముందు సుధీర్ ప్రారంభించారు. అసలు ఇలాంటి టాపిక్ని ఎందుకు ఎంచుకున్నారు, ఏం మాట్లాడతారు, అందరికీ క్యూరియాసిటీ ఉంది. అట్లాగే అధ్యయనం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, సమాజం పట్ల ఎంతో కొంత బాధ్యత ఉన్నవాళ్ళు ఉన్నారు, ప్రజల మీద ప్రేమ ఉన్నవాళ్ళు ఉన్నారు. అంచేత అలాంటి వ్యక్తుల మధ్య నేను మాట్లాడుతున్నాను అనే ఎరుకతో ఈ ఉపన్యాసాన్ని ప్రారంభిస్తున్నాను. సభాధ్యక్షులు శివరామకృష్ణ, బ్లూ వింగ్స్ ఫౌండేషన్. ఈ సంస్థ నాకు పరిచయం అయ్యి దాదాపు 2.5 ఏళ్ళు అవుతుంది. దీని వ్యవస్థాపకుడు పులి మల్లికార్జునరావు మీ ముందే మాట్లాడారు. ఈయన నిజానికి కడు పేదవాడు. పొట్ట చేత పెట్టుకుని హైదరాబాద్ వచ్చాక పేవ్మెంట్ మీద చిన్న ఒక హట్లో తను తల్లి తను ఉంటూ కష్టాలు పడుతూ రాత్రిపూట అట్లా చూసినప్పుడు అదే హైదరాబాద్ నగరంలో ఆకాశ హర్మ్యాలు చూస్తే పెద్ద పెద్ద స్కై స్క్రాపర్స్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది సాధారణంగా ఎవరికైనా? ఏదో రోజు అలాంటి ఒకానొక ఫ్లాట్లో అయినా ఉండగలుగుతారా అని. కానీ తను ఒక భిన్నమైన కలగన్నాడు. అలాంటిది నేను ఎందుకు కట్టలేను అని. దెన్ అంచెలంచెలుగా ఎదిగాడు, నిజంగానే ఒక భవన నిర్మాతగా మారాడు. కాబట్టి ఈవేళ అనేకమైనటువంటి భవనాల్ని హైదరాబాద్లో నిర్మిస్తున్నాడు. ఆయనే పులి మల్లికార్జునరావు. సో తనకు ఉండేటువంటి చిన్న తను ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాడో మిగిలిన వాళ్ళు కూడా రావాలనే కోరికతో తన జీవితం ఈ బ్లూ వింగ్స్ ఫౌండేషన్ని తన మిత్రుడైన డాక్టర్ శివరామకృష్ణ సభాధ్యక్షుడు తను చదువుకోవడానికి అష్టకష్టాలు పడ్డాడు. చివరికి తనకు సీట్ వచ్చిన కాలేజీ నుంచి కూడా వెలివేస్తే గేటు దగ్గర ధర్నా చేసి అదే కాలేజీలో చదివి చివరికి పట్టభద్రుడై డాక్టర్ అయ్యాడు. అలాంటి శివరామకృష్ణ తినుకున్నాడు. ఇక ఈవేళ ఈ బెజవాడ మహానగరంలో బుద్ధిజీవులు, మేధావులు, ఆలోచనా పరులైనటువంటి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించడానికి ప్రధాన కారకుడు బోడపాటి సుధీర్ కుమార్. తనకి ఉన్న ఏకైక అస్త్రం ఏంటంటే ధైర్యం. ఎవరి ముందైనా తను అనుకున్నది నిఖార్సుగా చెప్పగలడు, నీళ్లు నమలడు. అలాంటి వృత్తిరీత్యా న్యాయవాది. ఇలాంటి సదస్సును ఒకటి ఏర్పాటు చేయాలని తను భావించి బ్లూ వింగ్స్ ఫౌండేషన్ తరఫున అది కూడా తొలి సమావేశం బెజవాడ మహానగరంలో జరగాలి అని పట్టుబట్టాడు. సో అలాగే దాంతోపాటుగా
తనకు సీనియర్స్గా ఉన్నటువంటి న్యాయవాద సంఘానికి సంబంధించినటువంటి మిత్రుల్ని కూడా ఆహ్వానించారు. ఇప్పుడే మరి అబ్దుల్ మషీం గారు, అబ్దుల్ ఖుదా పాషా గారు మాట్లాడారు. ఆర్క్ అంటే ఒక నౌక, నోవాస్ ఆర్క్ అంటారు. ఇంగ్లీష్లో ఒక ఇడియం ఉంటుంది. ఇట్స్ ఎ బిబ్లికల్ వర్డ్ లాగా ఉంటుంది. జలప్రళయం వచ్చి ప్రపంచం వినాశనం అవుతుంటే ఒక మంచివాడు ఒక నౌక తయారు చేసి కనీసం ఒక్కొక్క జీవరాశిని రక్షిద్దామనే ఉద్దేశంతో ఆర్క్ అంటాడు. మనకి అలాంటి జలప్రళయం లాంటిది ఏమైనా వస్తుందా? అంతకు మించి వస్తున్నట్టుంది. రైట్. అంబేద్కర్స్ రెవల్యూషన్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞాన విప్లవం. చదవనంతసేపు అంబేద్కర్ చాలా స్మూత్గా ఉంటాడు. మంచి దుస్తుల్లో ఎవరైనా దండ వేసుకోవడానికి వీలైన అద్భుతమైన విగ్రహం. అయితే ఎత్తు పెంచాక ఇప్పుడు వేయలేరులేండి. కాబట్టి అంత ఎత్తైన మనిషి, ఎంతో ఎత్తు అంత లోతు. పైకి ఎంత సాత్వికంగా కనిపిస్తాడో లోపల అంత ప్రమాదకారి, ద డేంజరస్ ఇంటలెక్చువల్. చదవకపోవడం వల్ల చాలామంది ప్రశాంతంగా జీవిస్తున్నారు. లేదా అంబేద్కర్ పుట్టేసిన చోట, అంబేద్కర్ ఇన్ని రచనలు చేసిన చోట, అంబేద్కర్ ఇంత జ్ఞానాన్ని పంచిన చోట మన ఇష్టం వచ్చినట్టు పాలిస్తే కుదరదు అన్న చిన్న సంకేతం ఉన్నా వణికి చచ్చేవారు. ప్రజలకు ఈ జ్ఞానం తెలియదు అనే నమ్మకంతో ఉన్నారు. ఈవేళ అందుచేతనే అంబేద్కర్ ఎప్పుడో చెప్పాడు, ఇప్పుడేంటి అని అప్పుడప్పుడు డౌట్ వస్తుంటుంది. విజయవాడ అనేక ఉద్యమాలకు పురిటిగడ్డ. జాతీయోద్యమంలో జాతీయోద్యమానికి అస్త్రాలు అందించినటువంటి పత్రికలు ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ లాంటి పత్రికలు ఇక్కడి నుంచి వెలువడ్డాయి. కృష్ణాపత్రిక చెప్పనవసరం లేదు. పత్రికల రాజధాని. నేను ఇదే నగరంలో ఉదయం దినపత్రిక పనిచేసే 1985లో విజయవాడలో ఉండి, అట్లాగే 87, 88 విజయవాడ అంటే మాఫియా వాడగా భావించే రోజుల్లో ఒక ప్రధాన దినపత్రిక చీఫ్ రిపోర్టర్గా పనిచేశా. మా మిత్రులు కూడా కొంతమంది వచ్చున్నారు. ఆ రోజు బెజవాడ అంటేనే వేడి, కానీ ఉండాల్సినంత వేడి లేదేమో. టూ మచ్ కదా ఈ స్టేట్మెంట్. సర్ కట్టమంచి రామలింగారెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా చేసిన ఆయన. బెజవాడ వచ్చేది బెజవాడ కాదు బ్లేజ్వాడ అన్నాడు. అంటే బగ్గలాడేది. ఏవి భగబగలు? రాజధాని ధగధగలు కూడా కొంచెం దూరంగా ఉన్నాయి. భగబగలు ఇవి. ఇక్కడ ఉండేటప్పుడు కొంచెం వారానికి ఒక కాలంలాగా రాసేవాడిని. ఒక పూట ఏం రాయాలో తట్టడం లేదు. ఇదే బందర్ రోడ్డు మీద 2 వీలర్ మీద వెళ్తుంటే మండిపోతుంది. ఆ లబ్బీపేట దాటాక అక్కడేమో గుడిసెలు అవన్నీ ఉన్నాయి. అప్పట్లో రంగా గారి ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఎక్కువ ఉండేది. ఆ గుడిసెల మీద 3 రంగుల జెండాలు ఎగురుతున్నాయి. కొంచెం ముందుకు వచ్చాక మేడలు ఉన్నాయి. ఎర్ర జెండాలు ఎగురుతున్నాయి. ఇదేంటిది? పేదల పార్టీ కదా, ఎర్ర జెండాల పార్టీ, గుడిసెల మీద ఎగరాలి కదా. అక్కడ జెండాలు ఇక్కడ జెండాలు అక్కడ ఎలా ఎగురుతున్నాయి అని అనుకున్నాక కింద చదువుకున్నాను. ఆ రోజు మే 1, రేపు మే 1 వస్తుంది కదా. అందులో రాసి ఉంది అక్కడ,
వాళ్ళు కరెక్ట్గానే రాశారు, నేనే తప్పు చదువుకుంటాను. వాళ్ళు ఏం రాశారు? మేడే వర్ధిల్లాలని రాశారు, నేను అనవసరంగా మేడే వర్ధిల్లాలని చదువుకుంటున్నా. సో పేదల పక్షాన నిలవాల్సిన ఉద్యమాలు వాళ్ళను దాటి వెళ్ళిపోతే ఎవరెవరో వస్తారు. అలాంటి విజయవాడ మహానగరంలో ఇవాళ మనం మతం గురించి మాట్లాడుకుంటున్నాం. నిజమే, ఎలాంటి సన్నివేశంలో మాట్లాడుకుంటున్నాం? పహల్గాం ఉగ్రవాదులు జస్ట్ పర్యాటకులు. కాశ్మీర్ మన మామూలుగా అయిపోయింది కదా, పచ్చగా అయిపోయింది కదా, ప్రశాంతంగా అయిపోయింది కదా. అయిపోయిందా? సంవత్సరంన్నర పైగా అక్కడుండే నేతలు జైలు నిర్బంధాలు ఉన్న చోట ప్రశాంతంగా అయిపోయిందా? కాబట్టి రాజ్యాంగ సభ ఇచ్చినటువంటి ప్రత్యేక ప్రతిపత్తిని ఎలాంటి అసెంబ్లీ లేని సందర్భంలో అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 స్వయం ప్రతిపత్తిని రద్దు చేసి రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసి ఒక ముక్కని కేవలం యూనియన్ టెరిటరీగా ఉంచి మరొక ముక్కని జమ్మూ కాశ్మీర్ని దాన్ని కూడా అసెంబ్లీ ఉన్న యూనియన్ టెరిటరీగా చేసి ఎన్నికలు నిర్వహిస్తే సాధారణంగా అయిపోయినట్టేనా? అవల అయ్యిందని ఈ దేశంలో ప్రతి పౌరుడు నమ్మాడు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ పలు రాష్ట్రాల నుంచి పర్యాటకులు వెళ్ళారు. ఎక్కడి నుంచి ఊడిపడ్డారు? పారిపోతుంటే పట్టుకున్నారు, విడివిడిగా నిలబెట్టారు. ఈ దేశంలో వ్యక్తులను నిలబెట్టి నీ పేరేమిటని అడగడల్లా, నీ మతమేమిటని అడుగుతున్నారు. మనుషుల్ని మతంతో వేరు చేశారు. నువ్వు హిందువా? అవును అనేలోగా కాల్చిపారేశారు. నుదుటి బొట్టు ఉంటే కాల్చిపారేశారు మగవాళ్ళకి. అక్కడికి అల్లాహు అక్బర్ అని అన్నా కూడా అది కాదు, నువ్వు ముస్లిం అయితే ఇది జపించాలి, జపించగలవా అనలేదు, కాల్చిపారేశారు. మతాల్ని వేరు చేసి మనుషులను కాల్చారు ఉగ్రవాదులు. రైట్? అంతేకాదు, పురుషుల నుంచి స్త్రీలను వేరు చేసి పురుషులను కాల్చారు. జెండర్ విభజన జరిగింది, మత విభజన జరిగింది. అన్యాయంగా 26 మంది నేల కొరిగారు. వీళ్ళని కాపాడడంలో ఒకే ఒక్కడు తన ప్రాణాలను తెగించి కాదు, ప్రాణాలను ఇచ్చి కాపాడినవాడు కూడా ఏ ఇస్లామిక్ ఉగ్రవాదులని వాళ్ళని చెబుతున్నారో అదే ముస్లిం. ఆయన పేరు సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా. రక్షకుడు ఒకే ఒక్కడు. ఇప్పుడు చెప్పండి, ఒక మతంలో కొద్దిమంది ఉగ్రవాదులైనంత మాత్రాన ఆ మతాన్ని స్వీకరించిన వాళ్ళందరికీ కూడా ఉగ్రవాద ముద్ర వేస్తారా? ఈ దేశంలో ఉండకూడని వాళ్ళు అన్నంతగా ప్రకటన చేస్తారా? అదే మతం, మరి అదే మతం ఒకరిని ఉగ్రవాదిని చేస్తే, ఎవరినో ఒకళ్ళని ఉగ్రవాదులను చేస్తే అందరూ ఉగ్రవాదులు ఎవరిని చేస్తున్నారు? ఎప్పుడు ఉగ్రవాదులు అవుతున్నారు? ఏ మతంలో ఉగ్రవాదులు ఉన్నారు? గాంధీ హిందువే, కాల్ చేసిన నాథురామ్ గాడ్సే కూడా హిందువే. ఆయన బుల్లెట్ దిగిన తర్వాత హే రామ్ అన్నాడు. హిందువు కాల్చడం ఏమిటి? ఒక ఆయన సాధారణ హిందువు, మరొకడు హిందూ ఉగ్రవాది.
అనాలి కదా, అనలేరా? నాథూరామ్ గాడ్సేని దేశభక్తుడు అంటారా? అనలేరు కదా. గాంధీని చంపిన వాడిని ఎలా అంటారు? పోనీ చిన్న ప్రతిపాదన, ప్రతిపక్షాలు అయినా కనీసం ఉండగలుగుతారా? నాథూరామ్ గాడ్సే దేశద్రోహి అని దాని మీద ఎంతమంది సంతకాలు పెట్టగలరు ఇవాళ పార్లమెంట్లో? పెట్టలేరుగా. మధ్యస్థంగా ఏమిటి నాటకం కదా. మతం వేరు, మత ఛాందసం వేరు, మతోన్మాదం వేరు. మతం దేవుడు, మతం అంటే ఒక నైతికత, సాటి మనిషిని మరింత దగ్గర చేయగలిగేటువంటిది మతం. మరి దూరం చేయడం ఏమిటి? రైట్. మధ్యలో ఈయనెవరు? ఈయన పట్టుకొచ్చారండి మీరు. అంబేద్కర్ని ఎందుకు పట్టుకొచ్చారు? ఆయనే దేశంలో రాజ్యాంగం రాశారు. ఇంతకుముందు ప్రీంబల్ ప్రవేశిక చదివారే, దాని రూపకల్పన చేసినవాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ పెద్ద బూతు మాట ఏంటంటే సెక్యులరిజం. సెక్యులరిజం అనగానే సూడో సెక్యులరిజం అంటారు. సో ఏది సెక్యులరిజం? రైట్. మీ ముందు ఒక 2 ప్రశ్నలు ఉంచుతాను. దేశ జనాభాలో 2011 జనాభా లెక్కల ప్రకారంగా ఇప్పుడైతే 140 కోట్లు అంటున్నారు, 121 కోట్లు ఉన్నారు. అందులో 17 కోట్ల మంది అధికారికంగా రికార్డ్ అయినటువంటి షెడ్యూల్ కులాల వాళ్ళు. అనధికారికంగా ఇంకా చాలామంది ఉంటారు. ఇతర మతాల్లోకి వెళ్ళడం వల్ల వాళ్ళని షెడ్యూల్ కులాలుగా రాయరు, అస్పృశ్యులుగా రాయరు. అదంతా తీస్తే కోట్ల మంది పెరుగుతారు. అంబేద్కర్ జీవించి ఉన్న కాలంలో లెక్క కూడా అలాంటిది. ఇప్పుడు లెక్క ప్రకారంగా ప్రతి 6వ వాడు అస్పృశ్యుడు. 1 2 3 4 5 6 అన్టచబుల్. ఇంత పెద్ద దేశ జనాభాలో ప్రతి 6వ వాడు కూడా ఉత్తమ కథకుడు. ఆయన వచ్చి అప్పుడు ఈ పెద్ద టెన్షన్లో ప్రెసిడెంట్ గారు వచ్చారు. కొంచెం ఆగారు, వెనక్కి తగ్గేటప్పటికి నువ్వు వెళ్ళు అన్నాడు సాహిబ్ గారు. ఒక అతను, ఒక దళిత్ కుర్రాడిని. వాడు గళ్ళలింగి కట్టుకుని ఇలా ఉన్నాడు, కొండ పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ప్రెసిడెంట్ గారు కోపం, రే ఇసిగా ఆగరా అన్నాడు. వాడు ఎలా చూసేవాడికి సాహిబ్ గారు అంటాడు, విసిగాడు కాదు సార్, ఇస్మాయిల్ మతం మార్చుకున్నాడు, ఆపండి అన్నాడు. అంతే కథ. అంటే ఎందుకు వేరే మతంలోకి వెళ్ళాల్సి వచ్చింది? ఇష్టం కొద్దీ, కష్టం కొద్దీనా? మీరు బలవంతాన నేర్పించడం, ఫోర్సిబుల్ కన్వర్షన్ అంటున్నారు లాలో. కష్టం వచ్చినప్పుడు మతం మారే వాళ్ళ గురించి ఎక్కడ రాశారు మీరు? రాశారా అసలు? ఆయన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఈ కథ ఎందుకు రాశారంటే ఇది హెచ్చరిక. మన హిందూ మతాన్ని మనం సంస్కరించుకోకపోతే ఇందులో ఉండేటువంటి సభ్యులని జార విడుచుకుంటాము. అదే హెచ్చరిక 30 ఏళ్లుగా చేస్తూ 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 అల్లసిపోయాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అస్పృశ్యత ఉందంటే వాళ్ళది, అస్పృశ్యత అనేది ఒక దురాచారం. సృష్టించింది నువ్వు దాన్ని మార్చాలి. వాళ్ళు మార్చుకోమంటారు. మీరు బాగుపడాలిరా అబ్బా,
వాళ్ళని ఉద్ధరించడానికి నేను పుట్టాను. వాళ్ళకి ఏం ఉద్ధరిస్తారు? వాళ్ళతో కలిసి భోంచేస్తారా? అది పెద్ద గొప్ప విషయమా? మనిషితో భోంచేస్తున్నావు, వేరే వాళ్ళతో భోంచేస్తున్నావు. నువ్వు సాటి మనిషితో భోంచేయడం కూడా గొప్ప విషయం. అతను ఫోటోలు, సహపంక్తి భోజనాలు, ఎవరు వాళ్ళు? ఈ దేశానికి రాజ్యాంగం రాసిన వాళ్ళ బంధువులు. ది ఆర్కిటెక్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ పక్కన కూర్చుని భోజనం చేయడం నీకు గౌరవమా, ఆయనకు గౌరవమా? అడిగేవాడు లేడు. రాయ్. ఇంకొకటి, సో కాబట్టి ఇస్లాం మతంలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? వాళ్ళే మార్చేసుకోవాలనుకోండి చక్రవర్తులు, వాళ్ళకి పెద్ద పనే ఇది కదా. పాపం ఆయన కూలీ కుతుబ్ షా ఏదో ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆయన అమ్మాయిని ప్రేమించబట్టి మనకి హైదరాబాద్ వచ్చింది. గిఫ్ట్ ఆఫ్ లవ్ అది. దానికోసం 2 రాష్ట్రాలు కొట్టేసుకున్నాయి. ఆవిడ భాగ్మతిగానే ఉన్నారు, ఆవిడ కుతుబ్ షాగానే ఉన్నాడు. ఆయన మీద లవ్ జిహాద్ కేసు పెట్టలేరు, ఆయనే గవర్నమెంట్ కాబట్టి. మరి వాళ్ళు తలుచుకుంటే నిజానికి చాలా చోట్ల చేసేయాలి కదా. అంతెందుకు 200 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ మతాన్ని ఎక్కించాలంటే ఎంతమందికి ఎక్కించేయగలరు? రైట్. సో నెక్స్ట్ ఆప్షన్ క్రిస్టియానిటీ. చాలామంది ఏమనుకుంటారు, ఇంగ్లీష్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు అంబేద్కర్కి ప్రోత్సాహం ఇచ్చారు. ఈ మధ్య ఒకడు రాశారు, ఏమంటే చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఏ ఫ్రీడమ్ ఫైటర్ అన్న తర్వాత ప్రతివాడు జైలుకి వెళ్ళాడు. అంబేద్కర్ వెళ్ళాడండి. అబ్బో, ఒక గ్రేట్ డిస్కవరీ రా. అబ్బో, ఏం కనిపెట్టారా బాబు. అంబేద్కర్ జీవిత చరిత్ర నీ చేత రాయించాలి. జైలుకి వెళ్ళలేదట. అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? ఒక ప్రధాన దినపత్రికకి సంపాదకుడుగా ఉన్నవాడు మా జాతి వాడే. జాతి అంటే అర్థం వేరేలే, అంటే స్క్రైబ్కి సంబంధించిన జాతి వాడే. నేను సంపాదకుడు, ఆయన సంపాదకుడు. ఆయన వర్షిపింగ్ ఫాల్స్ గాడ్స్ అన్న పుస్తకం రాశాడు. పేరు చెప్పే చరణ్ షౌరి. అందులో ఏంటి, బ్రిటిష్ వాళ్ళ తత్తు అని రాయాలని ఆయన మొత్తం పుస్తకం అంతా. ఇంగ్లీష్ వాళ్ళ తత్తు. క్రిస్టియానిటీ తీసుకుంటే ఎలాగా? క్రిస్టియానిటీ కొంచెం బెటర్గా కనిపిస్తుంది. ఒక సందర్భంలో ధనుంజయ్ ఖీర్, ఆయన ఎవరు పడితే ఆయన రాసిన పెట్టకథలు నమ్మకండి. అంబేద్కర్ అథెంటికేట్ చేశాడు ఒక ఆయన, నా జీవిత చరిత్ర రాయమని. సో ఈవెన్ అసిస్టెంట్ రత్తును కూడా రాయమనలా, ధనుంజయ్ ఖీర్ని రాయమన్నారు. ఆయన రాసిందే అథెంటిక్. మిగిలిన వాళ్ళు కూడా దాని నుంచే తీసుకుంటారు. ఆ జీవిత చరిత్రలో ఆయన రాసిన దాంట్లో అంబేద్కర్ తాను మోసెస్తో పోల్చుకుంటాడు కదా. అలాని క్రిస్టియన్ అని క్లైమ్ చేసేయకండి. అంబేద్కర్ అప్పుడే క్రిస్టియన్, ఆయనే వీడియోలు వస్తున్నాయి. నో, he had never been a Christian. ఆయన మోసెస్తో పోల్చుకున్న ఎందుకోసం అంటే ఒక పాత్ర బైబిల్లో ఒక ప్రధానమైన పాత్ర. సో ఇజ్రాయెల్ పీపుల్ని విముక్తం చేసినటువంటి పాత్ర. తను కూడా వాళ్ళలో వాడు బానిసల్లో వాడు కాదని, తనకు బానిసలోడని తనకు తెలియదు. ఒక రాణి పెంచుతుంది, మధ్యలో తెలుసుకుంటాడు, నా వాళ్ళు బానిసలుగా ఉన్నారు కాబట్టి నేను విముక్తం చేయాలని. అంబేద్కర్ కూడా అంతే. ఏమిటది అసలు, మనం అన్నేళ్ల క్రితం ఒక అస్పృశ్యుడు ద ప్రెస్టీజియస్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్, కొలంబియా యూనివర్సిటీలో చదవడం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదవడం చిన్న విషయాలా? సో బరోడా మహారాజ్
అలాంటి ప్రిన్స్లీ స్పాన్సర్షిప్ ఉంది, వెళ్ళారు. చాలా గొప్పగా జీవిస్తున్నాడు. కానీ ఎవరు తను? ఎవరి కోసం పని చేయాలా? నా వాళ్ళు ఎలా ఉన్నారు, మోజెస్ ఎలా ఉన్నాడో తన వాళ్ళు ఎలా ఉన్నారు, నా వాళ్ళ చేత ఎంత వెట్టి చాకరీ చేస్తున్నారు, వీళ్ళని విముక్తం చేయాలని తను కూడా విముక్తం చేశాడు. అంచేత నేను ఆ పాత్ర నాకు ఇష్టం. నన్ను ఐ కంపేర్ మై సెల్ఫ్ విత్ మోజెస్ అంటాడు. ఇది రాసి ఉంది, పెట్ట కథ కాదు. అకార్డింగ్ టు ధనంజయ్ ఖీర్, ది అఫీషియల్ అండ్ అథెంటికేటెడ్ బయోగ్రఫర్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కానీ ఆ విశ్వాసంలోకి నేను వెళ్ళదలచుకోలేదు. క్రైస్తవ మతాన్ని నేను స్వీకరించదలచుకోలేదు. ఎందుకు? బాగానే ఉంది. బుద్ధుడులో ఉండే చాలా ఛాయలు జీసస్ క్రైస్ట్లో ఉంటాయి. ఆయన కరుణ బోధించాడు, ఈయన కరుణామయుడు అంటారు. ఆయన ప్రేమ సిద్ధాంతాన్ని బోధించాడు, ఈయన ప్రేమ అంటాడు. స్త్రీలను కూడా సమానమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు. కింది వాళ్ళని ఉద్ధరించడానికి ప్రయత్నం చేశాడు. బాగుంది కదా? బాగుంది. కానీ ఇది వలస పాలకుల మతం. ఇది నేను ఈ మతాన్ని స్వీకరిస్తే సంఖ్య పెరిగిపోతుంది. అప్పుడు బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని వదిలి వెళ్ళడు. హూ ఈజ్ ఎ ప్యాట్రియట్? జైలుకు వెళ్ళాలా? దేశభక్తుడు ఎవరు? ఎంత ఆలోచించాడు. తను నలిగిపోతూ, తన వాళ్ళు టార్చర్కి గురవుతున్నా సరే, దేశంలో ఉండే ప్రజలు, నా దేశ ప్రజలు ముఖ్యం, ప్రజలందరూ ఇంత నలిగిపోతూ కూడా మిగిలిన సమూహాల గురించి ఆలోచించాడు. ఇంత నలిగిపోతూ కూడా స్త్రీల గురించి ఆలోచించాడు. ఇంత నలిగిపోతూ కూడా రైతుల గురించి ఆలోచించాడు. అందుకే అంటున్నా, లాస్ట్లీ సెక్స్ ఈ దేశంలో పుట్టిన మతమే సిక్కు మతం. అందరూ సమానంగా ఉంటున్నారు అక్కడ. చూస్తే అస్పృశ్యుల్ని మరీ అంత ఘోరంగా చూడలేదు మిగిలిన మతం కన్నా. అసలు అస్పృశ్యుల నుంచి సైంట్స్ కూడా వచ్చారు. సిక్ సైంట్స్ కూడా ఉన్నారు. బాగుంది. పైపెచ్చు యాచించరు, శ్రమిస్తారు, శ్రమకు విలువనిస్తారు కదా. ఏదో సినిమాలో ప్రకాష్ రాజు ఎవడికో రూపాయి ఇస్తాడు, నువ్వు తీసుకెళ్ళే ఎవడన్నా సిక్కుకి దానం చేయ, అప్పుడేమో సిక్కు అంటే ఎవడో తెలుస్తాడు, అడు మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. ఎందుకని? బిచ్చగాళ్ళు దొరకరు, సిక్కు బిచ్చగాళ్ళు దొరకరు, యాచించరు. బాగుందే, తీసుకోవచ్చు కదా ఇది. కానీ పైపెచ్చు దేశ స్వరాజ్యం కోసం, దేశ విముక్తి కోసం ప్రాణత్యాగం చేయడంలో భగత్ సింగ్, ఉధామ్ సింగ్ ఇలాంటి వాళ్ళు మహనీయులు ఉన్నవాళ్ళు అని అనుకున్నాడు. రక్షణ ఉంటుందేమో అనుకున్నాడు. ఆల్మోస్ట్ సిక్కు అయిపోతున్నాడు. తన కొడుకు యశ్వంత్ని ఒక 16 మందినిచ్చి స్వర్ణ దేవాలయంలో అమృత్సర్లో జరుగుతున్నటువంటి చోట పంపించాడు. కొంతమంది ఆల్రెడీ తన సంబంధించిన వాళ్ళు 6 చీరిపోయారు కూడా. ఆయన 16, ఆయన కూడా స్వయంగా పాల్గొన్నాడు ప్రార్థనల్లో, వాటిల్లో. తర్వాత ఆలోచించాడు, నిజానికి ఈ దేశానికి సంబంధించిన మతమే, కానీ ఒక ప్రాంతం మాత్రమే ఆ మతస్థులు ఉన్నారు. ఓన్లీ పంజాబ్, a little bit of హర్యానా. ఈ ప్రజలు అస్పృశ్యులు దేశమంతటా ఉన్నారు. హౌ కెన్ దే ప్రొటెక్ట్? ఎట్లా ప్రొటెక్ట్ చేస్తారు? మతాన్ని ఏం భావిస్తున్నాడైనా ఒక ప్రొటెక్టివ్ వాల్లా భావిస్తున్నాడు. సొంతంగా దేవుడా దేవుడు దేవుడు దేవుడా కాదు అది. నాకు పరలోక రాజ్యం ప్రాప్తించుతుంది తల్లి, సో నేను పుణ్యం చేసుకుంటా, లేదా కాశీలో మునిగిపోతా, డైరెక్ట్గా పంపించి
ఈ గొడవ కాదు, ఒక సమూహ రక్షణ. అప్పుడు ఒక్క రోజులో మారిన మతం కాదు. అప్పుడప్పుడు మన కొంతమంది ఈ క్షణమేని దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు, ఈ క్షణంలోనే అంటే బాబు ఇన్స్టెంట్ టైం కూడా ఎవడైనా మారకపోతే చంపేస్తాడు. సో కాబట్టి అలాగా ఆయన వెంటనే మారిన బ్యాచ్ కాదు అది. ఎందుకోసం? ఆయన ఆత్మ కోసము, తర్వాత పుణ్యం కోసము కదా. వెనకటి పార్లమెంట్లో ఒక ఆయన చాలా పెద్ద నేత అన్నాడు, అంబేద్కర్ 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 అంబేద్కర్. దీని బదులు దేవుడు పేరు భగవన్నామ నారాయణ నామస్మరణ చేస్తే మీకు పుణ్యం అనేది దక్కేది అంటుంటే అనలేదా? అది సో అంబేద్కర్ అట్లానే అలాగా నామస్మరణ చేయడం కోసం, పుణ్యం కోసం చేసిన వాడు కాదు, తనే పుణ్యం కోసం కాదు. తన జాతి మొత్తం విముక్తమవుతుందంటే తన నరకంలకు దూకడం కూడా సిద్ధమే, కానీ కాలేదు. సో ప్రొటెక్షన్ లేదు. అప్పుడు బౌద్ధం గురించి ఆలోచించాడు. తనకన్నా ముందు ఆలోచించినటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా ఆశ్చర్యపోయాడు. ఇంగ్లీష్ వాళ్ళు రాశారేమో బౌద్ధం మీద అనుకున్నాడు మొట్టమొదట. ది ఎస్సెన్స్ ఆఫ్ బుద్ధిజం బై లక్ష్మీ నరసు చదివాడు. ఓహ్, ఇది బౌద్ధమా? మరి ఇంకేంటి? మరి వాళ్ళేంటి? తర్వాత లామా ఎక్కడ పుడతాడో ఇప్పుడు లామా చెప్పేస్తున్నాడు. ఇది అనుకుంటున్నాం మేము బౌద్ధం. అంతే కదా. ఇప్పుడు రేపు పుట్టబోయే లామాని ఈ లామా చెప్పేస్తుంటాడు, పీఠాధిపతిని ఇంకో పీఠాధిపతి చెప్పినట్టుగా. అది బౌద్ధం అనుకున్నాడు. అది కాదా అంటే టిబెట్లో ఉన్నవాళ్ళు లామాలు కారా? మరెవరు? యా, అసలు బుద్ధుడు ఎవరు? రైట్, బుద్ధుడిది మతమా? రైట్. ఇప్పుడు తీస్తా బౌద్ధాన్ని. బుద్ధుడెవరు? నిజానికి ఈ దేశం ప్రపంచ దేశాలన్నిటికన్నా తాత్విక చింతనలో ముందు నడిచింది అని చెప్పడానికి, లోకానికే బుద్ధి నేర్పిందిరా అని చెప్పడానికి ఒకే ఒక్క ఉదాహరణ, గౌతమ బుద్ధుడు. బుద్ధం శరణం గచ్ఛామి. రాజు తీసవతల పారేశాడు, రాచరికాన్ని వచ్చాడు. ఏం ఆలోచించాడు? సింపుల్ లాజిక్. ఎప్పుడైనా మీ మతానికి ఒక టెస్ట్ పెట్టండి, తుస్సుమంటుంది. ఏం టెస్టో చెప్తాను చూడండి. నువ్వు జన్మకు ముందు, పుట్టడానికి ముందు, మరణం తర్వాత మాట్లాడకుండా బర్త్ టు డెత్ మాత్రమే మాట్లాడే మతం ఏది? పుట్టక ముందు ఎవరో మాట్లాడకూడదు. పూర్వజన్మ, మళ్ళీ పుట్టక ముందు అంటే పూర్వజన్మ సుకృతం అంటావు. చనిపోయిన తర్వాత స్వర్గం, చనిపోయిన తర్వాత మాట్లాడకూడదు. పుట్టుక డెత్ మధ్య, ఇది లైఫ్. ఈ జీవితం గురించి మాట్లాడే మతం ఏది? ఓన్లీ వన్, బుద్ధిజం, బౌద్ధం. క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఆయన్ని మాట్లాడితే మీరు ఫ్రెంచ్ రెవల్యూషన్ తిరిగేస్తున్నారు ఏంటండి? ప్రతి చోట ఫ్రెంచ్ లిక్వార్, మనం కూడా కొన్ని అలవాటు అయిపోయి ఉంటుందిగా. లిక్వారిటీ, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అంటే ఏంట్రా? ఇది సౌండ్ బాగుందని నన్ను అలడిగెత్తేలా. చిన్నప్పుడు మా సోషల్ మాస్టర్ చెప్పారు, బాగుంది. తర్వాత ఎక్కడ చదువుకున్నాం. అప్పుడు వ్యాసం రాయినప్పుడు, ఎస్ఏ రాయమన్నప్పుడల్లా యూపీఎస్కి ప్రిపేర్ అయినప్పుడు మాకు అక్కడ హైదరాబాద్ అశోక్ నగర్లో చెప్పారు, దేనికైనా సరే లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అని కుమ్మి పారేస్తున్నాం. ఫ్రెంచ్ రెవల్యూషన్లో అది వ్యక్తి ఆవిర్భావానికి ప్రతిసారి దండి ఇది కాదురా.
నాకు ఫ్రెంచ్ రెవల్యూషన్ కాదు స్ఫూర్తి, గౌతమ బుద్ధుడు. ఈ ముక్క శతాబ్దాల క్రితం ఈ గడ్డ మీద పుట్టినవాడు చెప్పాడు రా. సో 3 సూత్రాలు: ప్రజ్ఞ, కరుణ, సమత. ప్రజ్ఞ నాలెడ్జ్, కరుణ ప్రేమ. ప్రేమ అంటే మన సినిమా ప్రేమ కాదు, సాటి మనిషిని నీలా చూసుకోవడం కదా. వేరే మతస్థుడు కనిపిస్తే అంటున్నావు కదా, అది కాదు ప్రేమ. మతమేదైనా, కులమేదైనా, వర్ణమేదైనా ఒక మనిషి కనిపిస్తే వాడు నాలాంటి వాడనే భావన, కరుణ, సమత, ఈక్వాలిటీ. అరే పుట్టుకతో వాడు శిరస్సు, భుజం, ఈ గొడవ ఏంటి బాబు? ఈ నంబర్ ఏంటి, నంబర్లేంటి కదా. మొదటి 4 ర్యాంకులు మావే, ఏంటి గొడవ? అంతే కదా, మొదటి 4 ర్యాంకులు మావే, మాది ఎప్పుడు 5వ ర్యాంకే. ఈ మెరిట్ ఏంటారు నాన్న? సో ఇట్లా కాకుండా, ఇలా నిచ్చెన మెట్లలా కాకుండా మనుషులంతా ఒకటి కదా. ఇప్పుడు అమ్మే దైవం అంటారు కదా. ఏమో దేవుడు ఎలా ఉంటాడు తెలియనివాడు ఏమంటాడు, అమ్మను మించిన దైవం ఏముందిరా, మాతృదేవోభవ. మీరే అన్నారు కదా మొట్టమొదట, పితృదేవోభవ కదా. గురువు గారు 3వసారి వస్తారు, ఆచార్య దేవోభవ 3వసారి వస్తారు. మాకు ఫస్ట్ ప్లేస్ ఎవరు టీచర్లకి? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అంటే మాతృమూర్తినే దైవం అంటే అని. అమ్మ కన్న పిల్లల్ని, ఒకే పేగు తెంచుకున్నప్పుడు పుట్టిన పిల్లల్ని అమ్మ ఎలా చూస్తుందిరా? ఇటు ర్యాంకింగ్ ఎత్తుదా? నువ్వు నిన్ను బాగా చూస్తాను, ఇంకొకటి తక్కువ చూస్తాను, అలా ఇస్తుందా? ఈక్వల్. సో దైవం అంటూ ఉంటే మనుషులు సమానంగా సృష్టించాలి. ఇది ఇంకా మీకు వ్యవసాయ సమాజం నడుస్తున్నప్పుడు, రాచరికం మాత్రమే నడుస్తున్నప్పుడు, ఇంకా రాబోయే తరాన్ని ముందుగా ఊహించి ప్రజల్లో మమేకమైనటువంటి సిద్ధార్థుడు, గౌతమ బుద్ధుడు ఆ రోజున రాశాడు. సో ఇప్పుడు నేను మతాన్ని స్వీకరిస్తున్నాను. మతాన్ని స్వీకరించే ముందు ఏం చేయాలి? మత పెద్దలు, పూజారులు, ప్రీచర్స్ వాళ్ళు ఏం చెప్తే చేయాలి కదా. బాప్తిజం అంటే ఇలా బాబు, నువ్వు కాసేపు కళ్ళు ముసుగు కింద ముంచుతాను, పైకి తీస్తాను, ఇది బాప్తిజం. నువ్వు నాయన గాయత్రి మంత్రం నాయన, నీ జేబు నుంచి జంజం వేస్తాను, ఇది కదా మతం ఇవ్వడం అంటే. కానీ అట్లా వాళ్ళు చెప్పింది మనం వినాలి. పెళ్ళి మీదేనా, తంతు మీ ఇష్టం ప్రకారం జరగదు. నువ్వు మంత్రి గారు అబ్బాయి అవ్వచ్చు, పంతులు గారు ఏం చెప్తే అదే చేయాలి. కుడి చేయి పెట్టిన ఆయన కుడి చేయి పెట్టా, గడ్డం కింద పెట్టిన ఆయన ఇటే ఎక్సర్సైజ్ చేయటే బాబు. పాస్టర్ గారు కూడా నేను చెప్పినట్టు అన్న ఆయన ఇటు పక్కన నిలబడు, ఇది ఉంటుంది కదా. మతానికి మత పూజారులు లేకపోతే మత ప్రవక్తలు కొన్ని నియమాలు పెడతారు. ఆ నియమాలకు కట్టుబడి ఆ మతంలో స్వీకరించాలి. బట్ అంబేద్కర్ హీరో ఇక్కడ మతానికి షరతులు పెడుతున్నాడు. మతం ఆయనకి కాదు షరతులు పెట్టేది, మతానికి షరతులు పట్టుకుంటాడు. నేను తీసుకోబోయే మతం పుట్టుకతో మనుషులు సమానమని ప్రకటించాలా, ఆ మతాన్ని స్వీకరిస్తాను. స్త్రీ పురుషులు సమానమని భావించాలా, ఆ మతాన్ని నేను స్వీకరిస్తాను. రైట్? సమానత్వాన్ని, జననం నుంచి మరణం వరకు జీవితాన్ని మాత్రమే వ్యాఖ్యానించాలి, జీవితాన్ని సంతోషంగా ఉంచడాన్ని చెప్పాలి. దట్ ఈస్ ఫిలాసఫీ. మరి ఇంత గొప్ప మతం వచ్చేస్తున్నా చివరికి.
ఇంత గొప్ప మాతో అక్కడ ఇక్కడ ఒక్క మెట్టు లేనట్టు అట్టి పెట్టి ఉంటారా మీకు? కాశీలో ఉండొచ్చు కదా, అయోధ్యలో ఉండొచ్చు కదా, గయలో ఉండొచ్చు కదా, మా అమరావతి ఇక్కడ ఉంది కదా, ఇంతకుముందు దాని నుంచే కదా బౌద్ధ క్షేత్రం పేరే కదా అమరావతికి పెడతా, అక్కడ ఉండొచ్చు కదా. ఎందుకు వెళ్ళిపోయారు? రైట్, పంపేశారు, బెదిరించి పంపేశారు. వేరే మత, నిజానికి ఆయన బుద్ధుడు యొక్క ప్రభావంతో 500 ఏళ్ల పాటు బౌద్ధ చక్రవర్తులు పరిపాలించారు భారతదేశంలో. అధిక భాగం అశోకుడు అప్పటివాడే. ఆ తర్వాత మళ్ళీ దాడులు జరిగే, మొఘలాయులు వచ్చారు, అలావుద్దీన్ ఖల్జీ లాంటి వాళ్ళు వచ్చారు, కొంత వేరే దాడులు జరిగే అప్పుడు ప్రవక్తలు వెళ్ళారు, ఇంకా ఉన్నారు. కానీ బౌద్ధులు ఎక్కడి నుంచి, ఒక మతాన్ని తీసుకొచ్చిన ప్రజలు ఎక్కడికి పోతారు? పోరు, అక్కడే ఉంటారు. కానీ బౌద్ధానికి విపరీతంగా ఆకర్షితులయ్యారు ప్రజలంతా. ప్రతి మనిషిలోనూ బౌద్ధం ఉంది. ఇప్పటికీ మనలో తెలియకుండా బౌద్ధం ఉంటుంది. ప్రతి ఒక్కరిలో బౌద్ధం ఉంటుంది. బౌద్ధం అంటే ఫిలాసఫీ, తత్వం. ఇట్స్ నాట్ రిలీజియన్. ఆయన ఎప్పుడు ఏ స్వర్గానికి వెళ్తాడని చెప్పాడు బుద్ధుడు? చూశాడు అప్పుడు అంబేద్కర్. ఇదేంటరా, ఆయనేమో విగ్రహారాధన వద్దన్నాడు, తత్వం వద్దన్నాడు. ఒకడేమో ఆయన పన్ను ఉన్న చోట క్షేత్రం కడతానంటాడు, పన్ను పట్టుకుని ఊరేగుతాడు. బుద్ధుడు వెంట్రుకు పట్టుకుని ఊరేగోడు ఒకడు. మీరెవర్రా బౌద్ధులు అసలు? ఐ వాంట్ టు సేవ్ బుద్ధిజం ఫ్రమ్ ద బిక్కుస్, బౌద్ధ భిక్షువుల నుంచి, బౌద్ధ ప్రవక్తల నుంచి బౌద్ధాన్ని కాపాడబోతున్నాను నేను అన్నాడు. ఇది ప్రజాస్వామికమైన తత్వం. ఈ మతాన్ని నేను స్వీకరిస్తున్నాను, మీరు స్వీకరించండి, ఎన్మాస్గా స్వీకరించండి అన్నాడు. అంతే కదా, ఆయన కొంచెం వెటకారంగా అని కూడా అన్నాడు. ఇది మనుషులు మాత్రమే కాదు, వీలైతే దేవుళ్ళు కూడా స్వీకరించదగ్గ మతం. దేవుళ్ళు మతం స్వీకరించడం వేడా బాబు? ఎస్, మరి మన దేశంలో ప్రతి వాళ్ళు దేవుడే కదా. దైవత్వము కాని పదార్థము వెతికిన దొరకదు అన్నాడు కదా జాషువా. సో కాబట్టి దేవుళ్ళు స్వీకరించవచ్చు. బోల్ మంది స్వామీజీలు, బాబాలు, ఫకీర్లు కూడా అందరూ ఉన్నారు. యా, కామన్ టెక్ దిస్ రిలీజియన్. ఒకవేళ పైన భగవంతుడు చూస్తున్నాడు అనుకోండి, ఆయన కూడా తీసేసుకుని ఎందుకు పని అయిపోతుంది. మనం సమానంగా చూడడం అలవాటు అవుద్ది ఆయనకి, అంతే కదా. దిస్ ఇస్ సో. కాబట్టి తర్వాత మళ్ళీ బౌద్ధం నుంచి మార్చడం కోసం నెక్స్ట్ మతం. అప్పుడు ఇక్కడ హిందూ మతానికి సంబంధించినటువంటి పరిణామాలు ఉన్నాయి. మొదట ఇది వైదిక మతం, అంబేద్కర్ ప్రకారంగా మొదట ఇది వైదిక మతం, తర్వాత దశ బ్రాహ్మణ మతం, తర్వాత దశ హిందూ మతం. అంబేద్కర్ లేడు, 4వ దశ వచ్చేసింది, అది హిందుత్వం. ద్వేషమే ప్రధానంగా అయిపోతుంది. అందరూ హిందువులు కాదా, ఎక్కువ మంది హిందువులు ముస్లింలు కలిసి పండుగలు చేసుకోలే, అక్కడ హిందువులు క్రిస్టియన్స్ కలిసి పండుగలు చేసుకోవట్లే. ఇంకా మధ్యలో ఎవరయ్యా? మీరు కష్టపడి చాలా ఇదే హిందుత్వం అని చెప్పేసి రాముడు గుడి కట్టారు. కట్టొద్దని ఎవరంటారు? ప్రతి ఊళ్ళో కట్టుకుంటారు చక్కగా. అయోధ్యలో కట్టారు, మేం కాబట్టి కట్టాం అని ఎన్నికలకు వెళ్ళారు. కరెక్ట్గా అయోధ్యలోనే కట్టినోళ్ళు పోయారు. పైగా ఎవరు, ఇది మరీ టూ మచ్ అండి. ఎవరినైతే గుళ్ళోకి రానివ్వరు, ఎవరినైతే బళ్ళుకి రానివ్వరు, ఎవరినైతే మంత్రం చదవనివ్వరు, ఎవరినైతే పూజలు చేయనివ్వడు, ఎవరినైతే దీపం పట్టుకుని తిరగనివ్వరు, ఎవరినైతే నైవేద్యం పెట్టనివ్వరు. ఆయన ఎంపీ అయిపోయాడు అయోధ్యలో, అవధేష్ ప్రసాద్. నేను అవధేష్ ప్రసాద్ని అండల్లా. అయోధ్య నగర వాసులు హిందువులు, అయోధ్యలో ఉన్న హిందువులని మెచ్చుకుంటున్నారు. వాళ్ళు దేశభక్తులు, మెజారిటీ. రైట్. సో అప్పుడేం చేశారు, ఇంత బౌద్ధులు
పుట్టిన దేన్ని తినకుండా దేన్ని తినడం కోసం దేన్నైనా చంపు తిను, జీవిని జీవి అట్లా కాకుండా దేవుడి కోసం బలి ఇచ్చేస్తానంటే తాడ తీస్తారో అన్నాడు అశోకుడు. బౌద్ధ చక్రవర్తులు అక్కడికి బలేండ్రా తాడదిస్తా బిడా అన్నాడు. మీరు మామూలుగా అంచేత బౌద్ధ భిక్షువులు వాళ్ళు కూడా నాన్ వెజిటేరియన్స్ ఇంతకుముందు. దీన్ని దెబ్బతీయాలంటే వాళ్ళకన్నా మనం ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మనం దాన్ని కాపాడాలంటే ఏం చేయాలంటే అప్పుడు బ్రాహ్మణ మతం వచ్చింది. ఏం చేయాలంటే మొత్తం అసలు ఆ మాంసం ఈ మాంసం లేదు, సమస్త మాంసాలని మానేయాలి. శాకాహారం అప్పటి నుంచి అది గొప్పదైపోయింది. కానీ ఒక్కసారి వేద సాహిత్యం చదివితే ఈ అనవసరం ఇప్పుడు ఈ ప్రశ్న కాదు, చాలా ఉంటుంది. సో దాంతో ఏమంటే బౌద్ధ వ్యతిరేకత పెరిగిపోయింది. కానీ సో దాంతో ఏమైంది, ఈ మాంక్స్లందరినీ కూడా మొదట ఈ వైదిక చక్రవర్తులు వచ్చి తరిమి కొట్టారు, దేశం పారిపోయారు, అయిపోయింది. వైదిక చక్రవర్తులు కొంత, మొఘలాయ చక్రవర్తులు కొంత పోయారు. కానీ మరి ఊరు వెలుపులు ఎందుకు వచ్చారండి? ఈ పాయింట్ ఒకటి దానికోసమే కదా సార్ మీరు అది కాకుండా ఈ కథలన్నీ కథలు చెప్తారండి. మా గొడవ చెప్పండి ఏంటి. సో అసలు వాస్తు ప్రకారంగా ఉందా మా వాడ? ఈడు మామూలుగా గల్ఫ్ నుంచి వస్తాడు, అంతవరకు ఇది ఉంటుంది. ఉన్న డబ్బులు ఒరే గల్ఫ్ నుంచి వస్తే డబ్బులకు ముందు ఉంటాయి, కానీ అది 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటాయి జాగ్రత్తగా తింటే. నువ్వు ఇలా ఇదే ఆదాయం మొత్తం జీవితాంతం ఉంటుందన్న అనుమానంతో నువ్వేం చేస్తాడు, పెద్ద బిల్డింగ్ లేపుతాడు. ఆ తర్వాత తినడానికి ఉండదు, అది వేరే విషయం. వచ్చేసాక ఆ బిల్డింగ్ లేపేటప్పుడు వీడు క్రిస్టియనే, వీడికి వాస్తు ఎందుకు చెప్పండి? వాస్తు పిలుస్తాడు, వాస్తు ప్రకారంగా ఉండాలి. కానీ అంబేద్కర్ ఇప్పుడు వాస్తు గురించి చెప్పాడు. ఒరే పిచ్చ సన్నాసులరా, అసలు వాడకే వాస్తు లేదురా అన్నాడు. మరి టూ మచ్ కాకపోతే అంబేద్కర్ సైన్స్ నమ్ముతాడు కదా సార్, మీరు వాస్తు నమ్ముతాడండి. అది నా పాయింట్ కూడా అదే. ఒకప్పుడు వాస్తు ఏమిటి, గాలి వెలుతురు. సో ఇప్పుడు ఎవడన్నా సౌత్కి వెళ్ళమంటే వెళ్ళవు, కానీ జాగ్రత్త చూడండి, ప్రతి వాడ ఊరికి సౌత్లో ఉంటుంది. ఇప్పుడు అనిపిస్తుందా? అంతేకాదు, ఇంకో ఫెసిలిటీ ఉంది, శ్మశానానికి దగ్గరగా ఉంటుంది. మార్చేశారట దేశాన్ని. అయ్యో బాబోయ్, ముందు వారు మార్చేశారు, తర్వాత వీరు మార్చేశారు, మార్చేశారు కదా. సో ఊరు వెలుపల వీళ్ళు ఎందుకున్నారు అంటే, దీని మీద నిజానికి 20th సెంచరీ ఫాక్స్ కానీ, కొలంబియా పిక్చర్స్ కానీ, ఇలాంటి ఇంటర్నేషనల్ హాలీవుడ్ డైరెక్టర్కి స్టోరీ తెలియదు, కానీ పూర్తిగా ఎవడ సరిగ్గా చెప్పలేదు. చెబితే వాడు వైకింగ్స్ లాంటి సినిమా తీసేస్తాడు, వెబ్ సిరీస్ తీసేస్తాడు, యోధుల సిరీస్. మీరు కొంచెం ఇంగ్లీష్ చూసి వెబ్ సిరీస్ చూస్తున్నట్లు లేరు, కొంచెం జబర్దస్త్ అలాంటివి అయితే ఓకే, వీళ్ళు కూడా తీయగలరు కూడా. అది ఏంటంటే ఇది ఇప్పటిది కాదు గొడవ. ఫస్ట్ ఏంటంటే ఊరు వెలుపులు ఎందుకున్నారు, ఊరు వెలుపులు ఉన్నవాళ్ళు అస్పృశ్యులు ఎందుకు, రెండు ఒకటి కాదు. ఊరు వెలుపల ఉన్నవాళ్ళు అస్పృశ్యులు అవ్వడానికి వీలు లేదు. ఊరు వెలుపల ఎందుకు ఉంటారు, ఏ దేశంలోనైనా ఉండే అవకాశం ఉంది. వ్యవసాయ సమాజానికి ముందు, వ్యవసాయ సమాజం ఏర్పడుతుండగా వేట సమాజం జరిగేటప్పుడు అందరూ ట్రైబ్సే కదా. మనం ఏదో పెద్ద ఎక్కడో దిగొచ్చినట్టు వారు ట్రైబ్ అంట, మరి నువ్వెవరు పిచ్చి సన్నసి, అందరూ ట్రైబ్స్రా బాబు, వెనక్కి వెళ్తే అందరూ ట్రైబ్సే. ట్రైబ్ కానివాడు కొత్త కథలు చెప్తారా, అందరూ ట్రైబ్సే. సో అప్పుడు ట్రైబ్స్ ఉంటాయి, తెగలు ఉంటాయి, వేటాడే తెగలు. వేటాడుతూ కొన్ని చోట్ల వ్యవసాయం కూడా చేస్తాయి.
వ్యవసాయం చేస్తున్నవి ఏం చేస్తాయంటే ఒక చోట స్థిరపడిపోతాయి, అప్పుడు గ్రామం ఏర్పడుతుంది, స్థిర సమాజం ఏర్పడుతుంది. సోషియాలజీ ఇదేం ఇట్స్ నథింగ్ బట్ సోషియాలజీ. ఇప్పుడు స్థిర సమాజం ఏర్పడిన తర్వాత వాళ్ళు ఇంకా ఈ వ్యవసాయం ఇవన్నీ తెలియ వాళ్ళకి ఫుల్ కత్తులు కట్టాలతో వేటాడుకుంటూ తిరుగుతుంటారు. అప్పుడు ఏం చేస్తారు వేటాడేవాళ్ళు, ఇక్కడ అన్ని శుభ్రంగా వ్యవసాయం చేసి ధాన్యం పెట్టుకుని పళ్ళు పెట్టుకుని అన్నీ రెడీగా ఉంటారు. ఆ టక్మని వస్తాడు, జంతువుని వేటాడి వీడిని కొట్టేసి పట్టుకుపోతాడు. అదంతే ఆటవిక నీతి. అంటే సెటిల్డ్ ట్రైబ్స్, అన్సెటిల్డ్ ట్రైబ్స్. అప్పుడు సెటిల్డ్ ట్రైబ్స్ పెరుగుతూ ఉంటాయి, వాటికి రక్షణ కావాలి. అప్పుడు వేటాడే ట్రైబ్స్నే బాబు మిమ్మల్ని తన్నక్కడలేకుండా మంచి వాళ్ళు ఉంటారు రక్షకులు. మీరు పని కట్టుకుని అలా అలా ఆ జంతువులు వేటాడుకు తిరగక్కర్లేదు. మీరు చూస్తే యోధుల్లో ఉన్నారు, వారియర్స్లో ఉన్నారు, మా ఊరికి రక్షణగా ఉన్నాడు బాబు అన్నాడు. ప్రొటెక్టర్స్ ప్రతి ఊరు వెలుపల కాపలా పెట్టుకున్నారు. దేశానికి సైన్యం కాపలా ఎలా ఉంటుంది కదా, సైనికుడు అంటే ఎలా ఉంటాడు? బోర్డర్. ఎందుకురా బోర్డర్ అంటే ఫీలింగ్ అన్నా, ఏ దేశానికి నేను మంచులోనా, ఆ మంచులో ఉంటే ఫీలింగ్ అన్నా, నేను ఏ దేశాన్ని రక్షిస్తున్న ఫీలింగ్ వస్తుందన్నా, ఆర్మీ. కానీ ఈవేళ ఊరు వెలుపల ఉన్న ప్రతి సంతతి కూడా ఒకనాడు గ్రామానికి రక్షణగా నిలిచినటువంటి వీర సైనికులు వాళ్ళు. దే వర్ నాట్ అన్టచబుల్స్, దే వర్ సోల్జర్స్, దే వర్ వారియర్స్ అని నేను అనలా. ఐఎమ్ సారీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసినటువంటి రీసెర్చ్ ఇది. మీరు కేస్ స్టడీస్ కూడా ఇచ్చాడు, ఫలానా దేశంలో ఇలా ఉంది, ఐర్లాండ్లో ఉంది, మరో కంట్రీలో ఉంది. కరెక్ట్. మరి ఉన్నప్పుడు అక్కడ కూడా అన్టచబుల్ ఉండదు. ఎందుకంటే రక్షకుడు సుపీరియర్ కదా, వాడు తప్పుకుంటే నువ్వు మింగేస్తారు. కాబట్టి మెల్లమెల్లగా ఏమవుతుంది, వీడు ఒప్పుకుంటే, రక్షకుడు ఒప్పుకుంటే ఊళ్ళో వాళ్ళ అమ్మాయిని చేసుకుంటాడు వాడికి నచ్చితే. టూ మచ్ పొరవచ్చులు చెప్తుంటే మీరు ఎలా మాట్లాడతారేంటి సార్, వీడికి నచ్చటేంటి సార్, వీడికి నచ్చేటంటే వాడు ప్రణయం అయిపోతాడు, ఆ అమ్మాయి అమృతం అయిపోద్ది, మారుతారో కూడా దిగిపోతాడు. బట్ దట్ వాజ్ ది హిస్టరీ. బికాస్ మైట్ ఈజ్ రైట్. సోర్డున్నవాడే కత్తి తిప్పగలవాడే యూతుడు. కత్తికి ఎదురు లేదో. కానీ కరెక్ట్గా అదే సమయానికి వాళ్ళు మధ్యలో బౌద్ధాన్ని వీళ్ళు కూడా స్వీకరించారు. అధిక భాగం బౌద్ధాన్ని స్వీకరించారు అందరితో పాటుగా. ముందు వీళ్ళు స్వీకరించారు. బౌద్ధ చక్రవర్తులు వెళ్ళిపోయారు. మళ్ళీ హిందూ వైదిక చక్రవర్తులు వచ్చారు. ప్రధానంగా మనకు చిన్నప్పుడు మంచి తెలుగులో ఉండేది ఒక సోషల్ స్టడీస్, గుప్తుల కాలము స్వర్ణయుగమందురు ఎలా. అబ్బా ఒరే స్పెల్లింగ్ తప్పు రాసాడు బాబుది. స్వర్ణయుగం కాదురా, వర్ణయుగం. క్యాస్ట్ సిస్టమ్ వచ్చింది అప్పుడే, మనుస్మృతి తయారైంది అప్పుడే. దాంతో బ్రాహ్మణ మతంగా మారింది అది. సో బౌద్ధుల్ని దూరంగా ఉంచేవారు. అంబేద్కర్ ఇంకొక విషయం తెలుసు రాశారు, చెప్పడానికి విన్నారా? బ్రాహ్మణుడు ఎదురుస్తే ఊరు వెలుపులు ఉండేవాడు అశకునంగా భావించేవాడు. ఎప్పుడు కూడా ఒంటి బ్రాహ్మణుడు ఎదురిస్తే వెళ్ళకూడదని ఉంటుంటారు. అంత గీర వీళ్ళకి, అంత గురోజున వీళ్ళకి అనమాట ఎదురొస్తుంటాయి. మరి అలాంటి వాళ్ళని ఊరు ఏమి ఇవ్వాలంటే, వీళ్ళు వేటాడి జీవించేవాళ్ళు కదా, వేటాడి జీవించే వాళ్ళకి పప్పన్నం పెడతంటే కుదురుతుందా? వేస్తాడు, ఒక దున్నను వేస్తాడు, లేదా అడవి పందిని వేస్తాడు, తింటాడు. ఒరే మేము ఇక్కడ ఉండాలంటే మాకు ఫుల్ కంప్లీట్ నాన్ వెజ్ ఇవ్వాలని. సో కాబట్టి క్యాటిల్ని ఇవ్వడం, డెడ్ క్యాటిల్ తినేవారు, ఇచ్చేసేవారు. సో వీళ్ళు
అస్పృశ్యులుగా అప్పుడు చేయబడలా. కానీ బౌద్ధాన్ని వీడి చక్రవర్తులు మారిన మొఘలాయ చక్రవర్తులు వచ్చిపోయారు, వైదిక చక్రవర్తులు వచ్చారు. రండి మళ్ళీ వైదిక మత ఉద్ధరణ జరుగుతోంది అన్నా కూడా శిరస్సు తీయండి, కానీ నమ్మిన తత్వాన్ని వదలం, మేమెప్పటికీ బౌద్ధులమి అని నిలబడ్డటువంటి వారియర్ క్లానే ఊరు వెలుపల ఉన్నవాళ్ళు. కాబట్టి బౌద్ధుల మీద ఉండే వ్యతిరేకతని, బౌద్ధులను దూరంగా ఉంచడం కోసం ఈ బౌద్ధుల్ని ఊరు వెలుపలకు నెట్టారు. బౌద్ధాన్ని స్వీకరించడం వల్ల అస్పృశ్యత వచ్చింది. అస్పృశ్యత పోవడం కోసం మతం మారడల్లా, తమ మతాన్ని తాము స్వీకరించినందుకు, బౌద్ధాన్ని బౌద్ధంలో ఉంచినందుకు, మీరు మారమంటే మారనందుకు, మీరు కన్వర్షన్ చేయమంటే చెయ్యనందుకు వాళ్ళని అన్టచబుల్స్గా ప్రకటించారు, దూరంగా చూశారు, వెలివేశారు. ఎందుకే వచ్చింది అంతే తప్ప గోమాంసం తినడం వల్ల లేదా బీఫ్ తినడం వల్ల వచ్చింది కాదు. బీఫ్ అందరూ తినేవారు, కొందరు చాలా ఇష్టంగా తినేవారు, అది వేరు పద్ధతి. ఇది వేదిక కాదు, అది చెబితే చాలా ఆశ్చర్యపోతారు. అంబేద్కర్ రాశారు. సో అంబేద్కర్ మీద ఏ కేసులు పెడతారు ఇప్పుడు? ఇంకొక స్టేట్మెంట్, అంబేద్కర్ స్టేట్మెంట్ ఇస్తాను, పెట్టుకోమని కేసు అంబేద్కర్ మీద, రాజ్యాంగ నిర్మాతలు. టు ఎ బ్రాహ్మణ్ ఎవ్రీ డే ఈజ్ ఎ స్టిక్ డే, బీఫ్ స్టిక్ డే అన్నాడు. బ్రాహ్మణుడికి ప్రతిరోజు కూడా ఖచ్చితంగా ఒక బీఫ్ స్టీక్ ఉంటుంది, స్టీక్ తెలుసుగా, బీఫ్ తినే రోజే అడిగి ఆనందకరమైన రోజు అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ఇది నేను కాదు, అంబేద్కర్ రాసింది. ఇఫ్ యూ వాంట్ టు ఫైల్ ఎ కేస్ అగైన్స్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్, యు ఆర్ వెల్కమ్. రైట్? మాట్లాడితే కేసు పెడతారా, జైలు పెడతారా? ఎక్కువ మంది ఇన్ని కోట్లు ఉన్న వాళ్ళు ఒక్కసారి ఆలోచించడం, నిద్రలో ఉన్నారు మా వాళ్ళు కదా. సో బీబీ పథకం పెట్టారు కదా మీరు, ఆ పథకాన్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే బీరు బిర్యానీ పథకం పెట్టారు కదా, తిని ఫుల్ మత్తులో ఉన్నారు. చివరికి అంబేద్కర్ దగ్గరకు వచ్చిన ఎవరు అంటారు, ఆ రేంజ్లో వస్తున్నారు. మనోడు గణపతి నవరాత్రులకి దీనికి తేడా వెళ్ళాడు, అన్న జయ భీమ్ అంబేద్కర్ అన్నాడు. బాబోయ్ ఊరి నాయుడు ఆరాధన. సో ఇప్పుడు చెప్పండి. సో కాబట్టి మీకు ప్రొటెక్షన్ ఇచ్చిన అలనాటి బౌద్ధులు అంటే మీరు తీసుకోకుండా, ఏ మతం తీసుకోకుండా ఉంటే మీరు ఎవరన్నమాట? మీ చాయిస్ లేదు. మీ ఏ మతం తీసుకోకుండా ఉంటే మీరు ఎవరు? అస్పృశ్యులు. సపోజ్ ఇఫ్ యు ఆర్ ఎ షెడ్యూల్డ్ కాస్ట్ పర్సన్, ఇఫ్ యూ డోంట్ బిలాంగ్ టు ఎనీ అదర్ కాస్ట్, ఎనీ అదర్ రిలీజియన్, బై డిఫాల్ట్ యు ఆర్ ఎ బుద్ధిస్ట్. బై డిఫాల్ట్ యు ఆర్ ఎ బుద్ధిస్ట్. కానీ ఊరు వెలుపల పంచారు. సో ఊరు వెలుపలకేమో బౌద్ధులు, దేశం వెలుపలకి బౌద్ధ ప్రవక్తలు వెళ్ళిపోయారు. అందుకే 1,00,000కు పైగా జనంతో ఆయన బౌద్ధాన్ని స్వీకరించడానికి తన ఆరోగ్యం క్షీణిస్తున్నటువంటి సమయంలో కూడా ఇది అందరూ అడిగారు, నీకు ముక్తి లేదు, మార్గం లేదు. బుద్ధుడు మోక్షదాత కాదు, మార్గదాత. మార్గాన్ని చూపించేవాడు. గర్వపడరా, దేశంలో అణువణువు నీదని గర్వపడరా. ఎందుకోసం అంటే బుద్ధుడు నడయాడిన భూమి ఇది, బౌద్ధ భిక్షులు నడయాడిన భూమి ఇది. టేక్ ప్రైడ్ ఇన్ దాట్. ఈ దేశం నాది అని గర్వపడండి. ఎవరు గర్వపడాలి? నిజానికి దేశభక్తిని కాపాడాలి అంటే దేశమంతటా విస్తరించుతున్న వాళ్ళు కావాలి. దేశమంతా విస్తరించి ఉన్నవాళ్ళు ఊరు వెలుపల ఉన్నటువంటి వారే. దే కెన్ ఓన్లీ లింక్ దిస్ కంట్రీ. ఏ దేశ సమగ్రతని కాపాడగలిగేవాడు. డోంట్ ప్లే గేమ్స్ విత్ దట్ కమ్యూనిటీ. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఆయన లేచి ఉన్నాడు, వీలునామా రాశాడు,
మావాడు నిద్రలో ఉన్నాడు, చదువుకుంటే జాగ్రత్తగా, ఇది ఈ దేశం నాది అని లేస్తాడు అస్పృశ్యుడు, డేంజరస్. అస్పృశ్యుడి లేస్తే కులం వెలివేసిన, వర్ణాలతో వెలివేసిన ఇతరులు, కుల బాధితులు, ఓబీసీలు లేవరా? రైట్. సో ఇప్పుడు మనకి అంబేద్కర్ చెబితే ఆయన చెప్పాడు, వెళ్ళిపోయాడు. కానీ అనుకోకుండా ఎక్కువ మంది అస్పృశ్యులు, మరి ముఖ్యంగా కోస్తా ప్రాంతం, సీ కోస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు, కేరళ, మనకి ఇక్కడ క్రిస్టియానిటీ వైపు ఆకర్షితులయ్యారు. ఏం చేస్తారు? అయ్యారు. ఎందుకు అయ్యారు అంటే, నువ్వు వాడికి గుళ్ళోకి రాలేదు, వాడు బోర్డు పెడతాడు, ఏ భేదము లేదు, ముందదే పెడతాడు, ప్రతి ఒక్కరూ ఇందులోకి రావచ్చు అని అంటాడు. వెళ్ళిపోయారు కదా. పైపచ్చి అక్కడికి వెళ్ళాక ఆమె, నువ్వెవరండి? నేను పాస్టర్ని. మరి మీకు ఏ స్టేటస్ వచ్చేసింది? ప్రీస్ట్ స్టేటస్ వచ్చేసింది. నేను పూజ అని అనగలడా? అనలేడు. స్టాలిన్ చాలా కష్టపడుతున్నాడు అనిపిద్దామని. మరి వెళ్ళరా, నేను చూసుకుంటాను, వెళ్ళు లోపలికి అన్న, భయం వేస్తుందన్నా, నేను మంత్రాలు భయం వేస్తుందన్నా అంటాడు. అయినా పంపిస్తున్నాడు, ఏదో ఒక రాష్ట్రంలో, జస్ట్ ఒక స్టేట్లో. కానీ ఇక్కడ అన్ని చోట్ల వాళ్ళు దే కుడ్ బికమ్ ప్రీచర్స్. మీరు చేయడానికి, మీకు వేదాధ్యయనం చేయడానికి మీకు షరతులు ఉన్నాయి. మీలోనే ప్రతి వేదం అందరూ చదవకూడదు. ఒక యజుర్వేదాన్ని కొందరు, శుక్ల యజుర్వేదాన్ని ఉత్తరాది వాళ్ళు చదవాలి, కృష్ణ యజుర్వేదాన్ని దక్షిణాది బ్రాహ్మణులు చదవాలి. అంత చక్కగా పెట్టుకున్నారు మీరు. ఇంక మామూలు వాళ్ళకి ఏమి ఇస్తారు చెప్పండి? సో ఇక్కడ వీడు ఇచ్చేస్తున్నాడు. ఇదేదో బాగుంది అనుకున్నలోగా సినిమా మారిపోయింది. ఆయన చెప్పనే చెప్పాడు, ఈ మతం రక్షించదురా అని. మార్చేశారు సినిమాని. యాక్చువల్గా బుద్ధుడు ముందు పుట్టాడా, జీసస్ ముందు పుట్టాడా? పొరపాటు ఎక్కువ భక్తితో జీసస్ అనేకండి. కొన్ని వందల సంవత్సరాల తేడా ఉంది. సో కాబట్టి ఇద్దరు ఒకేలా ఆలోచించారనుకోండి, ఎవరి ప్రభావం ఎవరి మీద పడాలి? జీసస్ ప్రభావం బుద్ధుడి మీద పడాలా, బుద్ధుడి ప్రభావం జీసస్ మీద పడాలా? బుద్ధుడి ప్రభావం జీసస్ మీద పడాలి. ఓకే. సో జీసస్ కూడా ఆయన ఏమనేవాడు? అక్కడ అప్పుడు ఉండేటువంటి సమరిటన్స్ని, దోస్ హు ఆర్ లుక్ డౌన్, మన అన్టచబుల్స్లో చూసేటువంటి సమరిటన్స్ పట్ల ఆయన ప్రేమగా ఉన్నాడు. సమరిటన్ ఉమెన్ నీళ్ళు ఇచ్చినా తాగాడని బైబిల్లో రాస్తారు. అంతే తప్ప జ్యూస్ని, తను యూదుడైనా జ్యూస్ని మాత్రమే ప్రీస్టులు చేయాల. ఎవరిని చేశాడు? ఓ అడ్రంగివాడిని, ఓ జాలరిని, ఇట్లాంటి వాళ్ళు చేశాడని చెప్తారు బైబిల్. మీరే చెప్తారు కదా. అంటే మీకు అవకాశమైన, మీకు మంచిని చేకూర్చేవన్నీ చెబుతుంటారు. మిమ్మల్ని మత్తులో పెట్టేవే చెప్పాలి ఎక్కువ, ఇవి చెప్పకూడదు. ఏం చెప్పాలి? దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు, నీకు సంజ్ఞానాన్ని ఇచ్చాడు, నీకు సమృద్ధిగా ఇచ్చాడు, నీకు అన్నీ ఇచ్చాడు. ఈ దేవుడు ఇచ్చిన దేవుడు ఎవరికి ఏమి ఇస్తున్నావు? 10% ఇవ్వు, చందా పడతారు, ఇచ్చి పెట్టండి అంటాడు. అంటాడు. వాడికి అదే ప్రధానం. రైట్. ఓకే. సో ఆయన ఏమన్నాడు? ఐ విల్ మేక్ యూ, వాళ్ళని ఫిషర్మెన్ తీసుకొచ్చి మనుషులను బట్టే జాలాలుగా చేస్తా అన్నాడు జీసస్. ఇవన్నీ బుద్ధుడి బోధనల్లో, బుద్ధుడి దాంట్లో ఉన్నవి. అంటే తప్పనిసరిగా బౌద్ధ భిక్షువులు ప్రపంచమంతా తిరిగి ఉంటారు కాబట్టి ప్రభావం పడి ఉంటుంది. తప్పనిసరిగా ఇలాంటి జీసస్ క్రైస్ట్కి నిజంగానే ఒక అస్పృశ్యులు బోధకులు అయ్యారంటే బాగానే ఉంది, ఇట్స్ గుడ్. కానీ సినిమా మారిపోయింది. అప్పుడు సింగిల్ షో ఉండేది, ఇప్పుడు 3 ఆటలు వచ్చాయి స్క్రీన్ మీద. ఒకే ఒక వ్యక్తి కోటేసుకుని ఉంటాడు. మార్నింగ్ షో, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఆయనే. ఇక్కడ ఉంటారు కదా బోధకులు, ఉండరు, ఆయనే చెప్పాలి.
సో ఒకప్పుడు ఈ ఈ ఉభయ గోదావరి జిల్లాలను కాకుండా మొత్తం తీర ప్రాంతాల్లో, కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు అన్ని చోట్ల పాస్టర్స్, ప్రీచర్స్ ఎవరుండేవారు? షెడ్యూల్ కాస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు అస్పృశ్యులు ఉండేవారు. ఇప్పుడు చూడండి, కార్పొరేట్ బ్యాచ్ దిగింది. ఈ కార్పొరేట్ పాస్టర్లో షెడ్యూల్ కాస్ట్ కార్పొరేట్ పాస్టర్ లేదు. కానీ వాడు ఏదో మధ్యాహ్న భోజనం పథకం పెట్టాడని మనం వేసేది 100, వాడు వేసేది 1000, వాడు పెట్టేది 100 ఖర్చు. దేవుడు ఎలాగా తగ్గించకండి అని అనిపిస్తుంది మైండ్. సో ఇప్పుడు ఇది రక్షించిందా? ఇప్పుడు ఏమైపోయారు వీళ్ళు? పాత బోధకులు ఏమైపోయారు? ఆ చిన్న పక్కింటోడికే వెళ్ళి ప్రేయర్ చేయగలడు. చిన్న మన దళిత పాస్టర్ వెళ్ళి నీకు పుట్టినరోజు అయిపోయిందండి నిన్న, లేదు అయినా కూడా నీకు దీవెనలు ఇస్తాడంట, ఏదో డబ్బులు ఇస్తాడని పాపం. వీడు వాడిని ప్రే చేద్దామంటే అక్కడ కూడా పాస్టర్ ఉంటాడు. నేను పాస్టర్ అయ్యాను. మీ పాస్టర్ ఎంతవరకు? అంతంతవరకే. మీకు ఎవడన్నా దశంభాగం ఇస్తాడా? ఇవ్వడు. ఏమైపోయారు మీరు? లియో టాల్స్టాయ్ అని ఒక రచయిత ఉంటాడు. ఆయన ఒకసారి కథ రాశాడు. లవ్ ఈజ్ వేర్ గాడ్ ఈజ్, గాడ్ ఈజ్ వేర్ లవ్ ఈజ్. అది గాడ్ ఈజ్ వేర్. ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడ భగవంతుడు ఉంటాడు. ఒక ఆయన చెప్పులు కుట్టుకున్న ఆయన ఉంటాడు. రష్యా కాదు, చెప్పులు కుట్టుగానే ఊళ్ళో ఆయన ఒక్కడే. మనలా ఊరు వెలపలు ఉంటాడు చెప్పులు కుట్టుగానే ఆయన. లేకపోతే టాల్స్టాయ్ ఊరు వెలపలను రాస్తాడు. ఊరు మధ్యలో ఉంటాడు ఆయన, మెయిన్ రోడ్డు మీద ఉంటాడు. అంటే రోడ్డు మీద ఉంటాడు, పెద్ద ఇల్లు ఉంటాయి, పక్కన కంసాలైన ఉంటాడు. అంటే కంసాలు అంటే గోల్డ్ స్మిత్ ఉంటాడు, పక్కన మరొకటి ఉంటాడు, అందరూ ఉంటారు. రష్యాది. అమెరికాలో అలా ఉంటారు, ఇండియాలోనే దరిద్రంగా ఎలా ఉంటారు, ఊళ్ళో ఉంటారు. సో ఆయన చూసేటప్పటికి ఆయన ప్రధాన వీధిలో కొత్త వాళ్ళు వస్తే ఆయన తల ఎత్తకుండా గుర్తుపెట్టేస్తాడు. ఎందుకంటే ప్రతి పాదరక్ష ఆయనే చేసిస్తాడు. కొత్తగా ఎవడన్నా వేరే చెప్పులు వేసుకొచ్చాడంటే అప్పుడు తల చూస్తాడు, కాళ్ళతో గుర్తుపడతాడు, మొహం చూడడు. లేదా చెప్పులు లేకపోయినా గుర్తుపడతాడు, ఇదేంటని ఇలా. అప్పుడే తల ఎత్తుతాడు ఆయన. ఆయనకి నానా కష్టాలు వస్తుంటాయి. పరమ విశ్వాసి, క్రిస్టియన్ భాషలో చెప్పాలంటే బిలీవర్ అనమాట. అదో భాష కదా. అంటే అందుకే మీరు ఎవరిని పడితే వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు, అట్లు మార్చేస్తున్నారు. సో కాబట్టి వాడు మంచివాడా కాదా అన్నది లేదు, చేతిలో బైబిల్ కనబడితే చాలు వేసి పారేసారు అంతే. సో కాబట్టి మనకు అనవసరం అది గొడవలండి, ఎందుకండి గొడవ? అదే దేవుడు చూపించాడు మనకి, వేసేయమన్నాడు, వేసేసి ఇప్పుడు చెప్పాడు, కళ్ళకు చెప్పాడు. సో కాబట్టి అతడు నిజంగానే ప్రేయర్కి వెళ్ళి, చర్చ్కి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటుంటాడు. కానీ తనకి పిల్లలు 6-7 పిల్లలు ఉంటే ఏదో రోగం వచ్చి వరుసన పిల్లలు చనిపోతూ ఉంటారు. చివరికి తన భార్యకు కూడా రోగం వస్తుంది, చనిపోతాడు. ప్రతిరోజు ఆయన దగ్గరికి ఒక పాస్టర్ వస్తాడు. సో మొదటి బిడ్డ చనిపోయిన వెంటనే, దేవుడు నిన్ను పరీక్షించుచున్నాడు, ఈజ్ టెస్టింగ్ యూ. ఆయనకి ఇష్టమైన వ్యక్తి కాబట్టి ఆయన పట్టుకుపోయాడు. సరే నాకు కూడా ఇష్టమే కదా నా కొడుకు, దేవుడికి ఇష్టమైతే పట్టుకుపోవడం ఏంటి అలాగా. మళ్ళీ 2, దేవుడు నిన్ను పరీక్షించుచున్నాడు. ఓ నాయనో, ఇలా తెగ పరీక్ష చేశాడు. రోజుకో పరీక్ష పెట్టేస్తున్నాడు ఆయన దేవుడు. దాంతో అందరూ వెళ్ళిపోయారు. చివరి పెద్ద పరీక్ష పెట్టేశాడు, భార్య కూడా వెళ్ళిపోయింది, సింగిల్ అయిపోయాడు. ఓ దుఃఖిస్తూ నువ్వు కన్నీళ్లతో ప్రార్థన చెయ్యి, విశ్వాసంతో ప్రార్థన చెయ్యి, హృదయపూర్వకంగా ప్రార్థన చేయని తినేస్తున్నాడు ఆయన. అంతే టైపులో చేస్తున్నాడు. చివరికి దేవుడి మీద అలా వచ్చాడు, అలా చేసి పడుకున్నాడు. దేవుడు వచ్చాడు కాళ్ళలోకి వచ్చి, వాడి పేరు ఏదో ఉంటుంది, ఐ లవ్ యూ అన్నాడు.
అందుకని ఎంతమంది పట్టుకుపోతున్నాం. ఇది పరీక్ష అయ్యా. రేపు నేను ఇంటికి వస్తున్నా. ఏంటి తండ్రి, నా ఇంటికి వచ్చేస్తున్నావా? వస్తున్నా. అంటే మళ్ళీ నాకు మా బిడ్డలను తిరిగి ఇస్తాగా, ఇస్తా, రేపు వస్తున్నాగా అంటాడు. పొద్దున్నుంచి మొత్తం విఐపి వస్తుంటే ఎలా ఉంటుంది, రెడీగా ఉన్నాడు. తల తలెత్తున్నాడు, తలెత్తే ఉన్నాడు, దించట్లేదు. ఎన్ని చెప్పులు వెళ్తున్నా చూడటలేదు. దేవుడు వస్తాడని రాకపోగా రకరకాలని బ్యాచ్ వచ్చేస్తుంది. అప్పుడు జాంకాయలు అనుకుంటూ అమ్ముతుంటే ఆడెవడో బొడ్డాడు 2-3 జాంకాయలు పట్టుకుని వెళ్ళిపోతున్నాడు, పారిపోతున్నాడు. ఆడిని తరిమి కొడుతుంది ఆమె, బండ బూతులు తిడుతుంది. న్యూస్ ఎందుకమ్మా తిడతామంటే, ఇటు చూడు నా జాంకాయలు పట్టుకుని నేను ఇస్తాలే ఊరి అలా పెట్టుకెళ్ళి కడకూడదురా, ఆకలేసినాడు. ఆకలేసి చడగాలి, ఇచ్చేది కదా ఉంటాడు. ఆ తర్వాత చలి కదా, ఒక ముసలావిడ, ఒక అమ్మాయి మూలుగుతుంది చంటిబిడ్డని ఎత్తుకుని. చంటిబిడ్డ తల్లి, ఇక ఎక్కడికి వచ్చావండి? అటు ఏం లేదయ్యా, కొంచెం ఉండనివ్వ. ఇట్రా ఏమైంది? ఏం లేదయ్యా, పాలు పట్టించు, మరి పాలు ఇస్తాను, ఇవ్వు. పాలు రావట్లేదయ్యా. 5 రోజుల నుంచి నేనేం తినలేదయ్యా. గొప్ప న్యూసెన్స్ తగులుతుందిలే, రా అని గవ్వ తిండి అది పెట్టి కొంచెం వచ్చి పంపించేస్తాడు. ఇలా ఎవడు పడితే వాళ్ళు వచ్చారు. నైట్ రాలే. అమ్మ దేవా, నువ్వు కూడా నాయకుడు అయిపోయావే. ఇలా ప్రామిసులు ఇచ్చి అర్ధాంతరంకి వెళ్ళిపోతున్నావు అని మళ్ళీ ఈసారి నీకు నన్ను కూడా తీసుకెళ్ళిపో, ఎందుకు ఇంతమందిని గట్టిగా ప్రేయర్ చేస్తున్నాడు. పెట్టి పడుకున్నాడు. పడుకుంటే మళ్ళీ టంగమని వచ్చాడు దేవుడు. ఏంటయ్యా ఎంత మోసం చేసావు, వస్తారా రాలేదంటే, వచ్చానయ్యా, జాంకాయలు కొనిచ్చావు నాకు. ఏంటి ఆ మురికి చెడ్డి వేసుకుని పరిగెత్తావు? మరి దేవుడు అంటే ఎలా ఉంటాడా, మంచి యూనిఫామ్లో ఉంటాడు అనుకున్నావా? ఆ చింకి అంటే నువ్వు స్త్రీ పాత్ర కూడా వేస్తావా? ఇలా చెప్తాడు. ఏం లేదయ్యా, నేనున్నానో లేదు తర్వాత విషయం. ప్రేమ అనేది ఉందయ్యా. లవ్ యువర్ నైబర్. దేవుడు ఉన్నట్టే. అప్పుడు నెక్స్ట్ డే మనకు కార్పొరేట్ పాస్టర్ దిగాడు. సైమన్ అన్నాడు. ఇప్పుడు సైమన్ అన్నమాట. సైమన్ సో బ్రదర్ సైమన్ వచ్చాడు. సో దేవుడు నిన్ను స్టాప్, ఈరోజు ఇన్నేళ్ళు నువ్వు చెప్తే నేను విన్నాను, ఇప్పుడు నేను చెప్తాను, నువ్వు విను. అరే యు ఆర్ అన్ ఇల్లిటరేట్, నువ్వు నిరక్షరాస్యుడు, నాకేం చెప్తావు? నువ్వు బైబిల్ కూడా సరిగ్గా చదవాలి కదా. చెప్తా. అప్పుడు ఇంగ్లీష్లో బాగా రాస్తాడు, ఐ మే నాట్ బి ఎ మ్యాన్ ఆఫ్ లెటర్స్. మ్యాన్ ఆఫ్ లెటర్స్ అంటే బాగా చదువుకున్న వాడిని కాను. లెటర్స్ అంటే అక్షరాలు కదా, అక్షరాలకు సంబంధించిన మనిషిని కాను. బట్ ఐఎమ్ ఏ మ్యాన్ ఆఫ్ లెదర్స్, చర్మం వలిచిన వాడిని. నువ్వు ఆత్మలను బాగు చేస్తానంటావు, సోల్స్ని బాగు చేస్తానంటావు కదా అని చెప్పు తీసాడు. దీన్ని కూడా సోల్ అంటారు. ఐ విల్ రిపేర్ ఇట్. చెక్ అయ్యానండి. ఇప్పుడు ఏం చేశారు? కాబట్టి ఈ కార్పొరేట్ పాస్టర్స్కి అలా చెప్పగలిగే స్థితి ఉందా? ఎవరన్నా చెప్తున్నారు ఇలాగా? ఇప్పుడు పూర్వం ఏం చేసేవారు? హిందూ మతం ఏం చేసింది? వీళ్ళని శ్మశాన వాటికల దగ్గర కదా, కాటి కాపర్లు కదా, అటు బతికుండగా తీర్చుకోలేని కక్ష చచ్చిపోయాక తీర్చుకునేవాడు. భూస్వామి చచ్చిపోయాడు అనుకోండి, అటు తల మీద ఒక్కటి ఇవ్వాలని ఉండేది. అప్పుడు బ్రాహ్మణ కొట్టమంటాడు, శిరస్సు కొట్టరా కపాల మోక్షం వస్తుంది అని కొడతాడు మాట. అంతకు మించాడికి అంతకు మించి ప్రతీకారం. ఇప్పుడు వీళ్ళు కార్పొరేట్ పాస్టర్లు ఏం చేస్తున్నారు? చిన్న చిన్న పాస్టర్ని అపాయింట్ చేసుకుంటున్నారు.
దళిత్ పాస్టర్ రిజర్వేషన్స్ ఇస్తున్నారు వాళ్ళు. ఇచ్చి ఏం చేస్తున్నారు, ఫేర్వెల్ పార్టీలు పంపిస్తున్నారు. ఒక విశ్వాసి చనిపోయాడు, పేదవాడు, నేను పెట్టుకొనిస్తాను, నువ్వు వెళ్ళి పాతేసి ప్రార్థన చేసి వచ్చి. ఆ మతం నిన్ను కాటికాపరం చేసింది, ఈ మతము నిన్ను కాటికాపరం చేసింది. ఎందుకయ్యా? సో అంబేద్కర్ అంటే నేను పలానా మతాన్ని వదిలేయమని చెప్పడల్లా, వేరే మతంలోకి ఆయన ఎవరిని ఫోర్స్ చేయలేదు. ఇట్స్ యువర్ చాయిస్. ఐ హ్యావ్ చోజన్ బుద్ధిజం. మీరు ఇఫ్ యూ వాంట్ టు బి ఎ సిక్, బి ఎ సిక్. ఇఫ్ యూ వాంట్ టు బి ఎ ముస్లిం, యూ క్యాన్ బి ఎ ముస్లిం. ఇఫ్ యూ వాంట్ టు బి క్రిస్టియన్, యూ కెన్ బి ఎ క్రిస్టియన్. బట్ ఐ హ్యావ్ చోజన్ బుద్ధిజం. బుద్ధిజం అనేది తత్వం. ఇది ఇక్కడ లేదు, టిబెట్లో ఉంది, ఊరు వెలుపల బౌద్ధులు ఉన్నాను అనుకోకండి. ప్రపంచాన్ని మార్చేసి తిరిగి తిరిగి రౌండ్లు కొట్టొచ్చింది ఇదే. తత్వం అనగానే, ఫిలాసఫీ అనగానే సోక్రటిస్, ప్లేటో దేన్ని తీసుకున్నారు? బౌద్ధాన్ని తీసుకున్నారు. అక్కడి నుంచి ఏ తత్వవేత్త అయినా సరే, చివరికి మన జిడ్డు కృష్ణమూర్తి అయినా సరే, జేకే, బెర్ట్రాండ్ రస్సెల్, అందరూ ఈ తత్వాన్ని తీసుకున్న వాళ్ళే. ప్రపంచాన్ని మేలుకొలిపిన తత్వం ఇది. ఇది మతం కాదు, ఇది తత్వం. సో ఇవాళ కానీ దేశంలో ఏం జరుగుతోంది? మతం ఒక దశ దాటిన తర్వాత మతం వ్యక్తిగతం అవ్వాలా, పర్సనల్ చాయిస్ అవ్వాలా. నాకు ఇష్టదేవాన్ని నేను కొలుచుకునే శక్తి నాకు ఇష్టం ఉండాలా. ఒకవేళ నేను ఆత్మ అవన్నీ ఉన్నాయని నేను నమ్మితే, విశ్వసిస్తే ఉండాలా. మతాన్ని శంకించే లక్షణం వాడికి కూడా స్వేచ్ఛ ఉండాలా. అమెరికాలో దాదాపుగా 30 to 40% అగ్నోస్టిక్ ఉంటారు. అంటే కాసేపు ఉందనిపిట్టాసు, కాసేపు లేరనిపిస్తుంటారు. డౌట్ ఉంటుంది అప్పుడప్పుడు, అందరికి కలుగుతుంటుంది. అది కలడు నువ్వు వాడు కలడు లేడు అని మనం కూడా అనుకుంటుంటున్నాం. అంటే మనకు ఫేవర్ చేస్తున్నట్టు, లేకపోతే అసలు దేవుడే లేడురా అంటాం. మనకు నష్టం జరిగితే మనం మూడ్స్ని బట్టి దేవుడిని డిసైడ్ చేస్తుంటాం. కానీ అంబేద్కర్ ఇంత సైంటిఫిక్గా ఆలోచించి బౌద్ధాన్ని ఎందుకు తీసుకున్నాడు? బౌద్ధం మతం కాదు ఆయన దృష్టిలో, తత్వానికి మించింది. ఇట్ ఈజ్ ఎ సోషల్ గాస్పెల్. మీరు సువార్త అంటారు కదా, ఇది సంఘానికి సంబంధించినటువంటి గోస్పెల్, సంఘానికి సంబంధించిన సువార్త, సంఘాన్ని సమానంగా ఉంచగలిగేటువంటి సువార్త. సో ప్రజాస్వామ్యపు పునాదులన్నీ కూడా బౌద్ధం మీదే ప్రపంచంలో నిర్మితమయ్యాయి. సో బుద్ధం అంటే ఇక్కడ లేకపోవచ్చు, విశ్వమంతా ఉంది. సో యూ హ్యావ్ టు టేక్ దట్ ఫిలాసఫీ. కానీ ఇవాళ మనకి పలానా మతం తీసుకుంటేనే దేశం దాటిపోయినట్టుగా భావిస్తున్నారు, దేశం వెలుపలుగా భావిస్తున్నారు మతాన్ని ధిక్కరిస్తే. అంచేతనే ఏ మతమైనా సరే విశ్వాసం వరకు బాగుంటుంది, ఉన్మాదంగా మారకూడదు. ఉన్మాదం వస్తే ఉగ్రవాదం వస్తుంటుంది. ప్రతి ఉన్మాది ఉగ్రవాదిగా మారతాడు. ఉగ్రవాదని ఒక మతస్థుల్ని బ్రాండ్ చేయడం కాదు. సిక్కులకి అభద్రతలోంచి వాళ్ళు సిక్కు మతం విశ్వాసం ఉన్నంత వరకు బాగానే ఉంది. అది ఏమైంది? ఉన్మాదంగా, ఉగ్రవాదంగా మారింది, ఖలిస్తానువాదమైంది. దేశ ప్రధానినే బలిగి ఉన్నది. అది ఏ మతానికైనా వర్తిస్తుంది. గాంధీని బలిగి ఉన్నది కూడా ఉగ్రవాదమే. అంతెందుకు, పన్సారిని, కల్బుర్గిని, గౌరీ లంకేష్ని బలిగొన్నది ఏమిటి? ఉగ్రవాదం. అలా అని హిందువులు అందరినీ మనం శంకించుకుంటే మనల్ని మనం శంకించుకున్నట్టు లెక్క. ఉన్మాదాన్ని నరకాల. కాబట్టి నేను మిమ్మల్ని దాన్ని తుడి చేస్తాం, దీన్ని తుడి చేస్తామని కాదు. ఒక్కొక్కడికి తరైన పనిష్మెంట్ ఇస్తాం, తరైన శిక్ష ఇస్తాం. కానీ ఉగ్రవాదానికి ఇవ్వగలగావు నువ్వు? ఉగ్రవాదాన్ని ఉరిదీయగలవా? ఉగ్రవాదాన్ని ఉరిదీయాలా, ఉగ్రవాదిని కాదు. కానీ ఆ ఉగ్రవాదానికి
నువ్వే దోహదపడుతుంటే, రెచ్చగొడుతుంటే, మనుషుల్ని మతాలుగా చేసి విడదీస్తుంటే, మన ఉగ్రవాది మతాలుగా చేసి విడదీస్తుంటే మనకు కోపం వచ్చింది. కానీ నువ్వు కామన్ సివిల్ కోడ్ పెట్టినప్పుడు కానీ, లేదా మనకి ఉమ్మడి పౌరసత్వ చట్టం తెచ్చినప్పుడు కానీ కదా, ఈ దేశంలోకి ఏ మతస్థులు వచ్చినా పర్వాలేదు, కానీ ఫలానా మతస్థులు వస్తే వాడికి సభ్యత్వం ఇవ్వకూడదు. నువ్వు పౌరసత్వాన్ని మతాన్ని బట్టి ఇవ్వడానికి చట్టాలు చేస్తున్నావు. ఒక మత విశ్వాసం లోపలికి వెళ్ళిపోతున్నావు. వాళ్ళు దానం చేసుకుని అక్కడ ఉండే స్కూళ్ళు నడపడానికి, అనాథాశ్రమాలు నడపడానికి ఉపయోగించేటువంటి వక్ఫ్ బోర్డులకు వెళ్ళిపోయావు. సో వక్ఫ్ బోర్డుకి ఎవరైనా దానం చేయొచ్చు, ముస్లిమేతరుడు కూడా దానం చేయొచ్చు. ఎందుకోసం అంటే వాళ్ళు పేదల కోసం ఖర్చు పెడతారు కాబట్టి. కానీ నీ చట్టంలో ఏం చేసావు? నువ్వు నాన్ ముస్లిం వక్ఫ్కి దానం చేయడానికి లేకుండా చేసావు. రైట్? అంతేకాదు, మనం ఇక్కడెక్కడైనా కూడా మంచి అనాథాలని ఆదుకోవడము, తర్వాత అనాథాశ్రమాలు నిర్వహించడము, అన్నదానాలు చేయడం, ఇలాంటి మంచి పనులన్నీ మన క్షేత్రాలు కూడా చేస్తుంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా చేస్తుంటాయి. అయినా అక్కడ అన్య మతస్థులు వస్తుంటే అభ్యంతరం పెడుతున్నామా లేదా? మరి ఇక్కడికి ఆ బోర్డులోకి ఇద్దరు నాన్ ముస్లిమ్స్ మెంబర్స్ని ఎలా చేస్తున్నారు అంటే ఏమిటి? మీకు వచ్చే లాభం ఏమిటి? లాభం ఏమీ లేదు. ఇలా చేస్తుంటే ఎవరికి కోపం వస్తుంది? ఆయన కొడుతుంటే కోపం వస్తుంది అంటాం. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ ఆటను చూసినట్టు ఉంటుంది. దాన్ని బట్టి దేశభక్తి ఉందో లేదో నిర్ణయిస్తారు కదా. ఒక దేశం నిర్మించి మీకు ప్రత్యేక 2 స్టేట్స్ థియరీ వచ్చినప్పుడు, ఇదిగో మీకు పాకిస్తాన్ ముస్లిమ్స్కి దేశం ఉందని అన్నప్పుడు కూడా ఆ దేశంలో అనేక ప్రాంతాల్లో ఉండే ముస్లిమ్స్, ఇది మా దేశం, ఇక్కడ మేము ఉంటాం, వి బిలాంగ్ టు దిస్ కంట్రీ అని ఉండిపోయిన వాళ్ళని, మామూలు మనుషుల్ని ఏమనాలనిపిస్తుంది కదా. బిస్మిల్లా ఖాన్, ఈ గంగా నదీ తీరాన్ని నేను షహరాయి వాయించుకుంటూ ఉంటానని ఉండిపోయిన బిస్మిల్లా ఖాన్ ఎవరు కదా. మళ్ళీ నీ రాజ్యాంగాన్ని నువ్వు నడిపించాల్సిన రాజ్యాంగాన్ని, నువ్వు అమలు చేయాల్సినటువంటి రాజ్యాంగాన్ని మేము మీకు గుర్తు చేయాలా? కాబట్టి దేశ పాలకులారా, రాష్ట్ర పాలకులారా ఆలోచించండి. ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చినటువంటి అంబేద్కర్ ఆలోచనల్ని స్వీకరించండి. మనుషుల్ని ఉగ్రవాదులు మాత్రమే మతాన్నిలా వేలు చేస్తారు, ప్రజాస్వామికవాదులు చేయరు. నువ్వు హిందువాన్ని కాల్చి చంపింది ఉగ్రవాది, హిందువును మాత్రమే వెతికిపెట్టి చంపింది ఉగ్రవాది, ప్రజాస్వామికవాది చేయడు. కాబట్టి ఉగ్రవాది చేసిన పనులు ప్రజాస్వామికవాదులు చేసి నేను ఉగ్రవాదుల్ని సంహరిస్తామని అనకూడదు. రైట్? సో కాబట్టి we love democracy. అంబేద్కర్ ఎన్ని రకాలైన కవ్వింపులు. ఆయనకి ఇస్లాం మతం నుంచి ఆహ్వానం వచ్చింది, క్రిస్టియన్ మిషనరీస్ నుంచి ఆహ్వానం వచ్చింది, సిక్కుల నుంచి ఆహ్వానం వచ్చింది. ఆహ్వానించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే బౌద్ధులే. పిలిచిన చోటకు పోకుండా పిలవని పెళ్ళికి పేరెంట్ వెళ్ళినట్టు వెళ్ళిపోయాడు. బికాస్ వీ బిలాంగ్ టు దాట్ థింగ్. సో ఎప్పుడైనా అస్పృశ్యుల్ని లొంగి శిరస్సు వంచుకుని ఉంటే అంబేద్కర్ అంటుంటాడు చాలాసార్లు, ఎందుకు అలా ఉంటారు? యు బిలాంగ్ టు వారియర్ క్లాన్, యోధుల సంతతికి చెందినవాడు. నిజమై ఒక గ్రామంనే రక్షించగలిగిన వాళ్ళు దేశాన్ని రక్షించలేరురా. యు ఆర్ ది ప్రొటెక్టర్స్ ఆఫ్ దిస్ నేషన్ అని భావించాల. కాబట్టి దే ఆర్ ది ట్రూ పాట్రియాట్స్. దాలిట్స్, బహుజన్స్, మైనారిటీస్, ఎవ్రీవన్. సిక్కులు మైనారిటీలు కాదా? నువ్వు స్వతంత్ర సమర యోధుల గురించి మాట్లాడేటప్పుడు తలుచుకునే పేరేమిటి? భగత్ సింగ్, మైనారిటీ. రైట్. ఉధామ్ సింగ్, మైనారిటీ.
దండలు వేస్తారు వెళ్ళి కదా. విడదీయకండి, విడదీసి చంపేవాడు ని ఉగ్రవాది అంటారు. డివైడ్ చేసి చంపేవాడిని ఉగ్రవాది అంటారు. ఆ ముద్ర ప్రజాస్వామికవాదులు తెచ్చుకోకూడదు. అది ఎక్కడి వివాదమైనా సరే ప్రజాస్వామికవాదిలా వ్యవహరించాలి. ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళు వ్యవహరించాలి అనే నేను అంటే అర్థం ఏంటి? నేను ఐఎమ్ ది సర్వెంట్ ఆఫ్ దీస్ పీపుల్. ఈ దేశ ప్రజలకి నేను సేవకుణ్ణి. సర్వెంట్ అంటే ఈ దేశంలో అస్పృశ్యులకు కూడా నేను సేవకుండని నువ్వు ప్రమాణం చేసినట్టు లెక్క. ఈ దేశంలో కంసాలకి సేవకుండని ప్రమాణం చేసినట్టు లెక్క. ఈ దేశంలో వడ్రంగికి సేవకుండని ప్రమాణం చేసినట్టు లెక్క. సో కాబట్టి మతాంతీకరణ సంబంధించినంత వరకు రాజ్యాంగంలో వచ్చిన సదుపాయాలు చెప్పారు వారి ముందు. అది ఎలాగూ ఉంది, కానీ దాన్ని అమలు జరపాలి. అమలు జరపాలంటే రాజ్యాంగం తనంతట దాన్ని అమలు జరపదు. ప్రజలు అమలు చేయించుకోవాలి, ప్రజలే అమలు చేయించుకోవాలి. భగవంతుడు అనేవాడికే షరతులు పెట్టాడు, మతం అనే దానికే షరతులు పెట్టినటువంటి వాడు అంబేద్కర్. మీ గుమ్మం ముందు వచ్చి ఓటు అడుక్కునేవాడికి నువ్వు షరతులు పెట్టలేవా? ఈ బిచ్చగాడికి షరతులు పెట్టలేవా? 5 ఏళ్లకు వేషం మార్చేటువంటి ఈ పగటి వేషగాడికి నువ్వు షరతులు పెట్టలేవా? అందుకే పెట్టగలగాలి అంటే ఆ చట్టాలు చేసే చోట ఉండాలా. ఎవడు ఉద్యోగం వాడు చేసేసుకుందాం, జాగ్రత్తగా బతికేద్దాం. నా ఫ్లాట్ నాది, నా కారు నాది, రిటైర్మెంట్ డేకి ఎంత వస్తుంది, నా పిల్లలు ఏం చదువుతారు. అమెరికాలో ఉన్నారు, కానీ అమెరికాలో ట్రంప్ కూడా ఉన్నాడు, అక్కడ విమానాలు ఉన్నాయి. సో కాబట్టి సింగిల్గా ఎంతసేపు ఆలోచిస్తారు? చికాకు కాలేదు. ఉన్నది ఒకే ఒక లైఫ్, ఒకే రొటీన్ లైఫ్. ఎలాగా కదా, బాగా చదివేసుకోవడం, ఏదైనా ఉద్యోగం వస్తే కొట్టేయడం. వచ్చేస్తే ఉద్యోగాలు ఉన్నాయా? పూర్వం లాటరీలు పలానా మహాలక్ష్మి బంపర్ లాటరీ, భాగ్యలక్ష్మి బంపర్ లాటరీని ప్రైవేట్ కంపెనీ వాళ్ళు నడిపేవారు. ఇప్పుడు గవర్నమెంట్లు నడుపుతున్నాయి లాటరీలు. గ్రూప్ 1 ఇన్ని పోస్టులు, గ్రూప్ 2 ఇన్ని పోస్టులు, భాగ్యలక్ష్మి బంపర్ లాటరీ ఉంటాయి. 100 మంది 100 సీట్లు ఉంటాయి, లక్షలో రాస్తారు. ఇదికన్నా భాగ్యలక్ష్మి లాటరీ బెటర్ కదా. ఈ అబద్ధాలు నమ్మేస్తున్నారు, కళ్ళ ముందు ఆడుతున్నారు. సో ఫస్ట్ అసలు కుల నిర్మూలన జరగాలి దేశంలో. కాస్ట్ హస్ టు బి అన్నిహిలేటెడ్. అంతవరకు దేశానికి ముక్తి లేదు. దానికోసం అకుంఠిత పోరాటం చేసినటువంటి మహనీయులు ఎంతమంది ఉన్నారు. అంబేద్కర్కు ముందు చేశాడు, బుద్ధుడు కూడా కులాన్ని లేపవతల పారేశాడు. సో మళ్ళీ తీసుకురావాలంటే కుల నిర్మూలనకు అనుకూలమైన చట్టాలు జరగాలి. కులం ఎప్పుడు పోద్ది? వరుసగా 5-6 కొన్ని ఫ్యామిలీలు ఉంటాయి. ఫస్ట్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటాడు, తర్వాత ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ చేసుకుంటాడు ఆడు కొడుకులు, ఆ తర్వాత ఇంకొకటి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటాడు, తర్వాత ఇంకొక ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటాడు. ఇప్పుడు ఆయన పిల్లల్ని పిలిచి మీరు ఎవరు అన్నాడు కానీ అనుకోండి ఎలా ఉంటుంది? అద్భుతమైన కుటుంబం రా మాది అని చెప్పాలి వాడు. దిస్ ఈజ్ ద రియల్ ఫ్యామిలీ రా, మీరెవరంటే దిస్ ఈజ్ ద రియల్ ఫ్యామిలీ. అలా దేశమంతా మారిన రోజున కులం పోతుంది అనుకోవచ్చు. కానీ ఒక కులం వాడు ఇంకో కులం వాడిని చేస్తే పరువు హత్య. ఒక మతం వాడు ఇంకో అమ్మాయిని చేస్తే వాళ్ళు చేయక్కర్లేదు, నువ్వే కేసు పెట్టేస్తావా, లవ్ జిహాద్ అని. అంటే కులం ఎలా కాపాడాలంటే అలా కాపాడుతున్నారు. అంటే కాపాడుతున్నారంటే అర్థం ఏంటి? కమ్మరిలాగా కొమ్మరిలాగా అలాగే ఉండిపోవాలి, కుల వృత్తుల్లో గుణారిల్లిపోవాలి, అంతేకాని బయటపడకూడదు. సో రాసి చాలా కాలమైంది అయినా ఈ గ్రంథం రాసి ఇప్పుడు తెలుసుకున్నాం ఊరు వెలుపులకు ఎందుకు వచ్చాం. మనం తెలుసుకున్నాం. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, 25 కోట్లు కదా, ఒక 5 కోట్లు వదిలేద్దాం, 20 కోట్ల మంది తెలుసుకున్నాను అనుకోండి, ఏమైపోతారు లీడర్లంతా, ఏమైపోతాయి పార్టీలంతా. అందుకే చెబుతాం, దేశమంతా చాటింపు వేసి చెబుతాం, బౌద్ధ భిక్షువుల్లా చేతికి చెబుతాం, కులం ప్రమాదకరం,
కులం నీకు ప్రమాదకరమే, అగ్రవర్ణాలకి ప్రమాదకరమే. నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకో. అందులోని పెళ్లి చేసుకో, మేనరికం మీద చేసేసుకుంటావు. ఒకసారి చూసుకో. డాక్టర్ గారు చెప్తారు, మీ నాన్నకు షుగర్ ఉందా అని. మీ తాతకు షుగర్, హోమియో వైద్యుడు మీ తాతకు కూడా ఉందా అని అడుగుతాడు. వచ్చేస్తున్నాయి అలాగా. సఫర్ అయిపోతున్నారు కానీ కులం వదలట్లేదు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే కొంచెం దూరం ఉంటుందిరా. ఇలాంటి గొడవలు ఉండవు, ఆరోగ్యంగా ఉంటుంది కదా. ఎవడు చెప్పడే జాతకమా, అదేంటిది? జాతకం ఎలా నిర్ణయిస్తావు? పుట్టిన వేళా విశేషం, పుట్టిన వేళని నువ్వు నిర్ణయించండి. దేవుడు నిర్ణయించట్లేదు, డాక్టర్ గారు నిర్ణయిస్తున్నాడు. సిజేరియన్ చేస్తారు ఆయన లేదా ఆవిడ హఠాత్తుగా ఏదో ఊరు వెళ్ళాలి. అమ్మ రేపు ఎందుకు వేళ చేస్తానంటది. నక్షత్రం మారిందా లేదా? అంచేత ఎలాగా మీరు మారుతున్నారు కాబట్టి మేమే అనుకున్న నక్షత్ర జాతకం ప్రకారంగా మేము మంచి ముహూర్తంలో పెడతాం, ఆ ముహూర్తంలో కట్ చేయండి అంటాడు. నువ్వు పుట్టించుకోవడమే ఒక నక్షత్రంలో పుట్టించేసుకుని దాని ప్రకారంగా జాతకం చూస్తావు తర్వాత అమ్మాయికి. ఇది కత్తెర జాతకరా బాబుది. సో లివ్ హ్యాపీలీ అంటే అర్థం ఏంటి? కుల నిర్మూలన జరగాలంటే అది జరగదు. మీలోంచి నాయకులు కావాలి. గెట్ ఇన్ టు పాలిటిక్స్. అందుకే పాలిటిక్స్ ఈజ్ ది మాస్టర్ కీ అంటే ఆయన మాస్టర్ కీ అన్నారు కదా. ఎలా అన్నా అది మన దగ్గర డబ్బులు కదా. సో ఎలా ఓపెన్ చేసేయాలి? చేసాక ఏం చేస్తారు? అప్పుడప్పుడు అడుగుతుంటారు మనకు. బహుజన రాజ్యం వచ్చాక ఏం చేస్తావు? ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు అందరూ వచ్చాక ఏం చేస్తావు? ఏం చేస్తావు అంటే మనోడు చీఫ్ సెక్రటరీ ఇస్తాం. ఓహో, ఇంకా ఆ డీజీపీ మనం ఎస్సీకి డీజీపీ ఇస్తాం కాదు, ఎస్టీకి డీజీపీ ఇస్తాం, ఎస్సీకి చీఫ్ సెక్రటరీ ఇస్తాం, ఓబీసీకి ఇలా మంచి పోస్టులన్నీ మన వాళ్ళకి వచ్చాం. అంతేనా? బుర్ర అంతేనా? ఇంతే బుర్ర. దాంతో మారిపోద్దిట్రా? రాజ్యం వచ్చేస్తే మారిపోద్దా? నో. నీ ప్రోగ్రాంలో లవ్ జిహాద్కి కౌంటర్ చట్టాలు ఉండాలా, పరువు హత్యలు జరగకుండా చట్టాలు ఉండాలా. ఎవరైతే ఎగిరెగిరి కులాంతర వివాహం చేసుకుంటాడో వాడికి బ్రహ్మరథం పట్టాలా. కులాంతర వివాహం చేసుకున్నాడు నువ్వు ఇవ్వు, గ్యారంటీ ఇవ్వు. ఇంత లోన్ ఇస్తాను, ఇంత శాంక్షన్ చేస్తాను, నువ్వు మేమిస్తాం. మా ప్రభుత్వాలు వస్తే మేమిస్తాం. ₹4 లేకుండా కులాన్ని తూగు చేస్తాం. అనుమానం లేదు. సింపుల్. మీరు కాసేపు బానిస అనుకోవడం మానేయండి. అంతే. అనవసరంగా మనం చూస్తూ 60 ఏళ్ళకి రిటైర్ అయిపోయి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముంటుంది? సెలవులు కూడా సరిగ్గా పెట్టుకోలేదండి. సిన్సియర్గా పనిచేస్తే మనకి ప్రమోషన్ కూడా ఇవ్వలేదు. అంతే కదా. అది ఏముంటుంది? అది ఒక బతుకేనా? మనది ఒక బతుకీనా, సందులలో పందుల వలె మనది ఒక బతుకీనా అంటాడు శ్రీశ్రీ. కాబట్టి లివ్ లైక్ వారియర్స్, చేంజ్ దిస్ వరల్డ్, చేంజ్ దిస్ కంట్రీ బై బికమింగ్ లీడర్స్. లీడర్ అంటే ఎక్కడో ఎమ్మెల్యే దగ్గర వరకు మొదలెట్టండి, ఎక్కడొక్కడ ఎంపీటీసీ దగ్గర మొదలెట్టండి, జెడ్పీటీసీ దగ్గర మొదలెట్టండి. అంటే వేరే అంటే మనకి టికెట్ ఇస్తారా అంటే టికెట్ ఇస్తే అర్థం ఏంటి? అప్పుడప్పుడు బానిసలకి కాల్చలు వేస్తారు స్టాంప్. అదేనమాట టికెట్ వాళ్ళు ఇచ్చేది. మన టికెట్ మన వేదిక మీద మన పార్టీల మీద తెచ్చుకోగలగాలి. అలాంటి రాజకీయ ఆవిర్భావం కోసమే ఈ కఠోరమైన తపస్సు. అంబేద్కర్ చేసిన తపస్సు, మాన్యుడు కాన్షీరామ్ చేసిన తపస్సు. కానీ ఆ తపస్సును భగ్నమైంది. ఆ తపస్సుని దూరం చేశారు. కాబట్టి మళ్ళీ ఆ తపోదీక్ష పనుని ఈ దేశానికి విముక్తం కలగజేసేటువంటి బాధ్యత ఈ దేశంలో ఉండే బహుజనులకి, షెడ్యూల్ కులాలకి, షెడ్యూల్ తెగలకి, ఓబీసీలకి, మైనారిటీలకి ఉంది. జై భీమ్.